ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అని స్వామివారికి నమస్కారం చేసుకుని మన శంకర్ల వారు వివేక చూడామణిలో ఏం చెప్తున్నారో చూసుకుంటూ వెళ్దాము. ఆత్మానాత్మ వివేకం ఎట్లా చెయ్యాలి అని చెప్తూ ఉన్నారు. అందులో మనకి అనాత్మ అంటే ఏంటో చెప్పారు, ఆత్మ అంటే ఏమో చెప్పారు. ఇప్పుడు ఈ 2 శ్లోకాల్లో ఆయన బంధం అంటే ఏంటి గురువు గారు అని అడిగిన ఈ ప్రశ్నకి కోనామ బంధ అన్నదానికి జవాబు చెప్తూ, ఇదిగో అనాత్మని చూసుకొని ఇదే నేను అనుకోవడమే బంధము, ఏషః బంధ, ఇంకేమీ లేదు. అదెందుకు వస్తుంది అంటే అజ్ఞానాత్ ప్రాప్త, అజ్ఞానం వల్ల అది కలుగుతుంది. వచ్చేం చేస్తుంది అంటే జనన మరణ క్లేశాలకి అది హేతుభూతము, అది కారణము. అది రావడము అజ్ఞానం నుంచి వచ్చినా కూడా వచ్చిన తర్వాత పుంసహ మనిషి ఈ అజ్ఞానపు బుద్ధితో దాన్ని ఇదే నేను అనుకోవడం మొదలుపెట్టి అనాత్మను ఆలోచనలతో, విషయాసక్తులతో, విషయాలతో, ఆలోచనలు సంకల్పాలు ఉన్నాయంటే అవి కోరికలుంటే సంకల్పాలు, వాటితోటి విషయాల మీద ఆసక్తి, వాటితోటి విషయాలు, ఈ విషయాలు తంతువుల్లాగా తంతులుగా దారపోగుల్లాగా ఇంకది సాగుతుంటాయి. ఆ రకంగా ఏదో కోసకృతులాగా, ఏదో సాలె పురుగులాగా, పట్టు పురుగులాగా ఇంక దాంట్లో నుంచే ఆ దారాలని, తంతులను తీసి ఆ విషయాలని మనసులో నుంచి బయటికి తీసి వాటిని ఉక్షతి అవతి, వాటిని పెంచి తడిపి పోషిస్తూ, పుషతి చేస్తూ, అవతి చేస్తూ, రక్షిస్తూ, ఆ కోరికలు పోకుండా, వస్తువులు ఎక్కడికి పోకుండా, వస్తువులు విషయాలు తోటి ఉంటాడు. ఇంకా అవన్నీ బంధాలు అవుతాయి. అది నాయన కథ అని చెప్తూ మన గురువు గారు, వీడు ఇంకా ఎంత ఆ దారాలతో, ఆ గుణాలతో, ఆ తాళ్లతో వాడు బంధించుకుంటాడంటే ఏదో సాలెపురుగులాగా గూడు కట్టుకొని, చివరికి పాముని చూసి అది తాడు కదా అనుకుంటాడు, బాగానే ఉంది కదా అనుకుంటాడు. ఆ అసత్ విషయాలన్నిటినీ, ఆ స్మార్తు ఉన్న విషయాలన్నిటినీ గ్రహించి పట్టుకుని అవి మొసళ్ళని చూసుకోకుండా వాటితో ఆడుకుంటాడు. విషంతో ఉన్న పాములతో ఆడుకుంటే ఏమైపోతావు? అది తాడని నువ్వు అనుకుంటే అయిపోయింది, అది పాము నిన్ను కాటేస్తుంది. దానికి అసలు ఆ పేరు కూడా ఉంది, కాల సర్పము అని కూడా పిలుస్తాము దాన్ని. ఈ సంసారం అన్న సముద్రంలో మొసళ్ళుంటాయి. ఆ విషయాలు, రకరకాల విషయాలు, ఇంట్రెస్ట్లు, ఆశలు, వస్తువులు అవన్నీ మొసళ్ళై కిందికి లాగేస్తాయి, ఈడ్చి పాడేస్తాయి, నిన్ను ఒడ్డు చేరనిస్తాయా? ఇవన్నీ నాయన బంధః అని చెప్పి ఆయన శృణు సఖే, హియర్ మై ఫ్రెండ్, దిస్ ఇస్ వాట్స్ హ్యాపెనింగ్ అని ఆయన చెప్పాడు మన గురువు గారు. అక్కడ ఆపాము, ఇంక అక్కడి నుంచి చూసుకుంటూ వెళ్దాము. అఖండ నిత్య అద్వయ బోధ శక్త్యా స్ఫురంతం ఆత్మానం అనంత వైభవం సమావృణోతి ఆవృతి శక్తి ఏషా తమోమయీ రాహు ఇవ అర్కబింబం. అఖండమైన, ఖండాలుగా, ముక్కలుగా లేకుండా అఖండంగా, ఏకఖండంగా ఉన్న, నిత్యము ఉన్న, మార్పులు లేకుండా, వ్యయమైపోవడం లేకుండా, ఒకసారి ఉండి ఒకసారి లేకుండా పోవడం అన్నది లేకుండా, ఆది అంతము లేకుండా, పుట్టడము నశించిపోవడం అన్నది లేకుండా ఉండే నిత్యమైనది, అద్వయము, అది కాక ఇంకొకటి లేదు, ద్వయం అన్నది లేదు. ఆ రకంగా ఉన్నది అయిన బోధ శక్తి ఒకటి ఉంది, జ్ఞాన శక్తి. ఆ జ్ఞాన శక్తితో స్ఫురంతం, స్ఫురిస్తున్న, ప్రకాశిస్తున్న
ఆత్మానం ఆత్మను, ఆ అనంత వైభవంతో ఉన్న ఆత్మను తమోమయమైన తమస్సు, చీకట్లు, అజ్ఞానం, మోహం అన్న వాటితో కూడి ఉన్న ఈ ఆవృతి శక్తి ఒకటి ఉంది. ఏషా, ఇదే ఈ ఆవృతి శక్తి, ఆవరణ శక్తి ఒకటి ఉన్నది, తమో గుణము. అదేం చేస్తుందంటే అనంతమైన వైభవంతో ఉన్న అఖండ నిత్య అద్వయ బోధ శక్తితో వెలుగుతున్న ఆత్మను ఈ తమస్సు, తమో గుణము, ఆవరణ శక్తితో అది సమావృణోత్, బాగా సమ్యక్ మొత్తము ఆవరిస్తుంది. ఎట్లా అంటే రాహుకు ఇవ అర్కబింబం, అర్కుడు అంటే సూర్యుడు, సూర్యబింబాన్ని రాహు ఎట్లా అడ్డంగా ఉండి ఆవరిస్తుందో సూర్యుడు కనిపించకుండా, అట్లా ఈ ఆత్మను కూడా ఆ తమో గుణము ఆవరిస్తుంది. ఆ ఆవృతి శక్తితోటి, ఆవరణ శక్తితోటి ఆ తమో గుణం మొత్తం ఆత్మను ఆవరించేస్తుంది, ఇంకా బయటపడనీయదు. తెలుస్తుంటుంది. ఇప్పుడు రాహు మింగేసిన తర్వాత కూడా, రాహు అడ్డం వచ్చిన తర్వాత కూడా సూర్యుడు ఉన్నాడని తెలుస్తుంటుంది, ఎంతో కొంత వెలుగుంటుంది, చుట్టూ తెలుస్తుంటుంది. కానీ యాక్చువల్ గా చీకట్లు కమ్ముకొని ఉంటుంది, కనిపించదు సరిగ్గా. సూర్యుడు ఉన్నాడని కూడా తెలీదు. ఆ రకంగా చేస్తుంది అని చెప్తున్నారు. అఖండ నిత్య అద్వయ బోధ శక్త్యా స్ఫురంతం ఆత్మానం అనంత వైభవం సమావృణోతి ఆవృతి శక్తి ఏషా తమోమయి రాహు ఇవ అర్కబింబం. ఈ అఖండం అసలు ముక్కలు ముక్కలుగా లేదది, అది అఖండమైన జ్ఞానం, అది నిత్యమైన జ్ఞానం. అది ఒకసారి ఉండి ఒకసారి పోవడం, అనిత్యంగా మార్పులతో ఉండడం చెయ్యదది. దానికి పుట్టుక లేదు, చావు లేదు, కాబట్టి నిత్యం. అది అద్వయం, ఇంకొకటి లేదది. అంత ఎందుకంటే ఇంకోటి ఉంది అంటే ముక్కలై ఉంటుంది. ఖండం అయితేనే వేరు భాగాలు ఉంటాయి. అద్వయం అంటే వేరే భాగమే లేదంటే అఖండం అది. అటువంటి జ్ఞాన శక్తితో వెలుగాల్సిన ఈ ఆత్మ ఏమైపోయింది? ఆ ఆత్మ పైగా అనంత వైభవం. అది వైభవం అంటే విభుం, మన దగ్గర నుంచి వైభవం వస్తుంది, విభవం నుంచి వైభవం. విభవం అంటే వ్యాపకత్వ శక్తి. అనంతంగా వ్యాపిస్తున్న ఆ ఆత్మ పదార్థము జ్ఞాన శక్తితో ప్రకాశిస్తున్నది. ఈ తమో గుణంతో, దానికున్న ఆవరణ శక్తితోటి కమ్మివేయబడుతుంది. తిరోభూతే స్వాత్మని అమలతర తేజోవతి పుమాన్ అనాత్మానం మోహాత్ అహం ఇది శరీరం కలయతి. తతః కామక్రోధ ప్రకృతిభిః అముం బంధక గుణైః పరం విక్షేప ఆఖ్య రజసః ఉరుశక్తిః వ్యధయతి. ఇంకా అక్కడి నుంచి ఏం జరుగుతుంది? ఆ తమో గుణము దానికున్న శక్తి, ఆవరణ శక్తి, దానితోటి మొత్తం కమ్మేస్తుంది. కమ్మేసిన తర్వాత ఏదో సూర్యుని రాహువు మింగేసినట్టు. ఇంకా అప్పుడు ఆ తర్వాత ఏం జరుగుతుంది? రెండు విషయాలు జరుగుతాయి. ఒకటి, అమలతర తేజోవతి. అమలము, అమలము అంటే మలినము లేకపోవడము. నా అమలం అమలం, మలినాలు, మాలిన్యాలు ఏమీ లేవు, శుద్ధం అని అర్థం. నిష్కళంకము, అందులో కూడా తరము, ఇంకా నెక్స్ట్ లెవెల్, కంపారిటివ్ డిగ్రీ. అటువంటి అమలతరమైన తేజస్సులతో ఉన్నది, ప్రకాశంతో నిష్కళంకమైన అమలినమైన తేజస్సులతో ఉన్న స్వాత్మని, ఆ ఆత్మలో ఏమైందంటే ఇప్పుడు ఈ జ్ఞానము తిరోభూతే వెనక్కి తిరిగిపోయింది, కప్పబడ్డది కదా మన తమో గుణం వల్ల. దానికి ఉన్న ఈ మహా గొప్ప శక్తి, ఆవృతి శక్తి, ఆవరణ శక్తితోటి ఆ జ్ఞానం కప్పబడిపోతే, ఆ ఆత్మ ఆ విధంగా కప్పబడిపోయి ఉంటే, ఇంకప్పుడు అపుమాన్, ఆ మనిషి ఏం చేస్తాడు? మోహాత్, మోహం వల్ల, ఈ అజ్ఞానం వల్ల, మోహం వల్ల, అవునో కాదో తెలుసుకోలేని
వివేక జ్ఞానం లేకపోవడం వల్ల అనాత్మానం శరీరం, ఈ అనాత్మ మార్పులతో ఉన్న శరీరము, రోజుకొక రకంగా ఉండే శరీరాన్ని చూసుకుని దాన్నే అహం, ఇదే నేను, ఇది అని కలయతి అనుకుంటాడు. వాడు ఆ రకంగా దాన్ని చూసుకుంటాడు. ఆ మీనా అన్న శరీరాన్ని చూసుకుని వాడు ఇదే నేను అనుకుంటాడు. ఇంకా దాన్ని చూసుకుంటాడు, ఇది నేనని తెలుసుకుంటుంటాడు. ఎందుకు అంటే వాడికి ఉండవలసింది ఆ జ్ఞానం కప్పబడిపోయింది మోహం చేత. ఆ మోహం చేత, ఆ తమో గుణము కప్పబడడం చేత, ఆ ఆవరణ శక్తి చేత మొత్తం ఆవరించబడడం చేత ఈ మారుతూ ఉన్న శరీరాన్ని చూసుకొని ఇదే నేను అని చూస్తున్నాడు కలయతి. ఇంకా అక్కడికి అయిపోలేదు కష్టము. తతహ, ఇంకా అక్కడి నుంచి కామ క్రోధ ప్రభృతివిహి, కామాలు కోరికలు, ఆ కోరికలు తీరాయో తీరలేదో అంటే క్రోధాలు, ప్రభృతి ఇంకా అక్కడి నుంచి లోభితనము, అక్కడి నుంచి ఇంక అన్ని వస్తాయి. అరిషడ్ వర్గాలు ఉన్నాయి. ఆ అరిషట్ వర్గం ఒక సమూహం ఉంది. అరి అంటే శత్రువులు, షట్ అంటే ఆరు ఉన్నాయి. కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలని. అవన్నీ ఈ బంధన గుణై, బంధక గుణై, బంధక గుణై అంటే బంధకరమైన, బంధించే గుణాలతో ఉన్న, ఈ బంధించే గుణాలు లక్షణం దానితో ఉన్న ఈ మొత్తం కామ క్రోధాది గ్రూప్ అంతా వాటి చేత అమం వీణ్ణి అదేం చేస్తుంది, రజసహ, ఆ రజోగుణం యొక్క విక్షేప ఆఖ్య, విక్షేప శక్తి అన్న పేరున్నది. ఒక ఉరు శక్తి ఉన్నది, గొప్ప శక్తి. ఈ తమో గుణానికి ఆవృతి శక్తి ఎట్లా ఉంటుందో రజోగుణానికి విక్షేప శక్తి ఉంటుంది, గొప్ప శక్తి. ఉరు అంటే చాలా బరువైన శక్తి, చాలా గొప్ప శక్తి. దానితో వీణ్ణి, అమ్మం వీణ్ణి పరం వ్యధయతి, ఇంక ఎంత బాధ పెడుతుందో అసలు చెప్పలేము. ఇంకా అంత బాధ పెడుతుంది. అసలు వాడికి తమో గుణంతో వాడి బుద్ధి ఆవరింపబడితే ఇంకా అసత్ పదార్థాలను చూసుకుంటాడు. దాంట్లోనే ఉన్న వీడి శరీరాన్ని చూసుకొని ఇది నేనే అనుకోవడం మొదలు పెడతాడు. దానికి వచ్చిన కష్టాలు, నష్టాలు, దుఃఖాలు, సుఖాలన్నీ నావే అనుకోవడం మొదలు పెడతాడు. ఈ సుఖాలు, దుఃఖాలు, కోరికలు, కోపాలు నావే అనుకోవడం మొదలు పెట్టడంతో ఇంకా వాడికి చెప్పరాని వ్యధలన్నీ వాడి మీద వచ్చి పడిపోతాయి. వాడు చూసుకోవడం కూడా రాదు. ఇంతే రెండే విషయాలు. ఒకటి, ఈ అనాత్మ శరీరాన్ని చూసుకొని ఇది నేను అనుకుంటాడు, అది మోహం చేత. ఎందుకు అంటే ఆ మోహము వాడి జ్ఞానాన్ని కప్పేస్తుంది. ఆ శరీరం నేను అనుకుంటాడు. అక్కడికి ఒకటి. సెకండ్ స్టెప్, వెంటనే ఆ శరీరానికి ఉన్న కోరికలు, కోపాలు, సుఖాలు, దుఃఖాలు, మంచి చెడు, ఆ ప్రవృత్తి మొత్తం, ఆ గ్యాంగ్ అంతా నావే అనుకుంటాడు. ఇంకా అయిపోయింది. అక్కడి నుంచి వాడికి వ్యధలన్నీ మొదలవుతాయి. కథలన్నీ ఇంక ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి. ఎందుకు నాకు ఇన్ని వ్యధలు, ఎందుకు నాకు కథలు అంటే, ఇన్ని కథలు ఎందుకు అంటే వ్యధలు ఉన్నాయి కాబట్టి. విచిత్రం ఏంటంటే కథలు ఎందుకు ఉంటాయి అంటే వ్యధలు ఉంటేనే. కథ చెప్పాలి అంటే ఏదో ఒక కాంప్లికేషన్ ఉండాలి, ఏదో ఒక కాన్ఫ్లిక్ట్ ఉండాలి, అది చివరికి క్లైమాక్స్ దాకా వెళ్ళాలి, అక్కడ ఏదో ఒక రిజల్యూషన్ ఉండాలి. ఇవి లేకపోతే, ఒక కాన్ఫ్లిక్ట్ ఉండి దానికి ఏదో ఒక క్లైమాక్స్ లో రిజల్యూషన్ అన్నది లేకపోతే కథ ఉండదు. అంతా బాగానే ఉంటే కథ ఎట్లా చెప్తాను, చెప్పడానికి రాదు. ఇంకా అంతా బాగానే ఉందండి అని 3 గంటలు సినిమా ఎట్లా నడిపిస్తాము? వీడు పుట్టాడు, పెరిగాడు, పెద్దవాడయ్యాడు, చదువుకున్నాడు, పెళ్లి చేసుకున్నాడు, ఏదో ఉద్యోగం చేస్తున్నాడు, పిల్లల్ని కంటున్నాడు, చచ్చిపోయాడు అంటే దానికి ఇంకా కథ చెప్పడానికి ఏముండదు. వ్యధ ఉంటేనే కథ చెప్పడానికి వస్తుంది. కాబట్టి వ్యధలు ఎందుకు వస్తున్నాయంటే కథలు మొదలవుతాయి. ఇంకా కథలు ఎందుకు అంటే కామాలు, క్రోధాలు ఉన్నాయంటే కథలు ఉంటాయి ఇంకా చెప్పుకోవడానికి. ఇంకింతే వాడంతా ఇంకిందులో దిగుతుంటాడు. తిరోభూతే స్వాత్మని అమలతర తేజోవతి పుమాన్ అనాత్మానం మోహాత్ అహం ఇది శరీరం కలయతి. తతః కామక్రోధ ప్రవృతిభిః అముం బంధక గుణైః పరం విక్షేప ఆఖ్య రజసః ఉరుశక్తిః వ్యధయతి. ఇంకా ఇప్పుడు ఇంకా అక్కడి నుంచి అయిపోలేదు.
ఉన్న కష్టాలు ఇంకా కంటిన్యూ అవుతాయి. ఎందుకంటే కథలు ఉన్నాయంటే ఇంకా సాగుతుంటాయి కదా తంతుల్లాగా. ఆ కథల వ్యధలు ఎట్లా సాగుతాయో చూద్దాం. ఆ సాగుతున్నాయని చూసుకుంటే వాటిని కట్ చేసేందుకు జ్ఞానం కలుగుతుంది. కాబట్టి మహామోహగ్రాహ గ్రసన కలిత ఆత్మావగమన ధియ నానావస్థాః స్వయం అభినయత్ తద్గుణతయా అపారే సంసారే విషయ విషపూరే జలనిధౌ నిమజ్జ ఉన్మజ్జ అయం భ్రమతి కుమతి కుత్సితగతి. ఇంకప్పుడేం జరుగుతుంది? మహామోహగ్రాహ గ్రసన గళిత ఆత్మ అవగమన. పెద్ద మోహాలు, పెద్ద పెద్ద మోహాలు. నా కూతురన్న మోహం, నేను కాబట్టి ఇంత గొప్పదాన్నన్న మోహం, నేనెంతో అందంగా ఉన్నానన్న మోహం, అయ్యో నాకింత కష్టం వచ్చిందే అన్న మోహము, అయ్యో నాకున్నవి పోయాయి అన్న మోహము. ఏంటి ఉండడం పోవడం, కష్టం రావడం ఏమిటి పోవడం ఏంటి, అసలు నా కూతురు ఏంటి పక్కోడేంటి అన్నది ఆలోచించేది లేదా? మోహం ఒకటి ఉంటుంది. ప్రతి దానికి ఒక ప్రేమ అని పిచ్చి ప్రేయలన్నీ పెట్టుకొనే నా కూతురు అంటే ప్రేమ కదండి అనుకుంటుంది. మోహం అని కూడా తెలుసుకోలేక, లేకపోతే నాకున్నది పోయింది పోయింది అంటాం. ఎందుకు పోయింది? పోవడం అంటే ఏంటి, అసలు వచ్చింది ఎందుకు అని చూసుకోవడం తెలియదు మోహము. ఈ రకంగా రకరకాల పిచ్చి వ్యామోహాలన్నీ పెట్టుకుని ఆ మోహాలన్న గ్రాహాలు మొసళ్ళన్నీ పట్టుకొని గ్రసనం చేస్తుంటే, మింగుతుంటే, వాటితో గళితమైన పోగొట్టుకున్న can rajas work by itself if there's no tamas? If it does, probably may not be as severe as you think. ఆ రెండు వేరువేరుగా పనిచేస్తాయని నేను ఎక్కడ చూడలేదు. మరి తమో గుణం, రజోగుణం, సత్వగుణం, 3 గుణాలు ప్రకృతిలో ఉంటాయి. 3 ఉంటాయి ప్రకృతిలో ఉంటే 3 ఉంటాయి. ఒక్కొక్క సమయంలో ఒక్కొక్కటి పైకి వచ్చి ఉంటుంది ప్రతి వాళ్ళు. ఒక్కొక్క బేసిక్లీ మంచివాడు ఉన్నాడు అంటే వాళ్ళు మేజర్ గా సత్వగుణం కొంచెం పైకి వచ్చి ఉంటుంది. కానీ వాళ్ళలో కూడా రజోగుణం లేత వాడు పని చేయలేడు, తమో గుణం లేత నిద్రపోలేడు. ఆ రకంగా ఏదో ఒక సమయంలో పైకి వచ్చి ఉంటాయి. మిగిలిన రెండింటిని కొంచెం కిందికి తొక్కి, కానీ అసలు లేకుండా తమో గుణమే లేకుండా ఉత్త రజోగుణమే ఉండడం అన్నది మాత్రం ఉండదు, జరగదు. ప్రకృతికి 3 గుణాలు ఉంటాయి. అందుకనే మన శివుడు మనసు శాంతించాలి అంటే ఒకదాన్ని తీసేస్తే మిగిలిన రెండిట్లలో ఇంకా నెమ్మదిగా టైం చూసుకొని ఎప్పుడైనా మళ్ళీ కొంచెం సమయం సందర్భం కలిసి వచ్చినప్పుడు ఇంకోటి తీసేయచ్చులే అని చేయడానికి కుదరదు. ఎందుకంటే ఒకటి ఉంటే ఇంకా 2 ఉంటాయి. కాబట్టి ఆయన త్రిశూలం పెట్టుకొని 3 ఒకటేసారి తీసేస్తాడు. ఆ రకంగా ప్రయత్నం చేయకపోతే కష్టం. ఒకటి ఉంటే మాత్రం మిగిలిన 2 కూడా ఉంటాయి. ఆటోమేటిక్ సిస్టమ్. ప్రకృతికి 3 గుణాలు ఉంటాయి. అది త్రిగుణాత్మిక. అది ఇక్కడ కాబట్టి ఆ రకంగా మహామోహం ఒకటి కాదు, ఎన్నో గొప్ప గొప్ప మోహాలన్నీ గ్రాహాలై గ్రసిస్తుంటే దానితోటి ఆత్మ మొత్తము అందులో ఉన్న తెలుసుకునే శక్తి అంతా గళితం మింగేయబడితే ఆ రకంగా అవగమన పోగొట్టుకున్నవాడై ఉన్నవాడు ఈ మోహమంతా మింగేస్తుంటే ఉన్న ఆకాశ జ్ఞానాన్ని అజ్ఞానంతో ఉన్నవాడు ఆత్మ జ్ఞానాన్ని మొత్తమే పోగొట్టుకొని నేనన్నది ఎవరో విషయం గుర్తే రాదు. నేను మహాజ్ఞానిని మాట్లాడతారు. పెద్ద పెద్ద చదువులు ఉంటాయి, పెద్ద పెద్ద ఉద్యోగాలు ఉంటాయి, రాకెట్స్ అన్ని లాంచింగ్ చేసి చంద్రుడి మీదకి ఇంద్రుడి మీదకి వెళ్ళొస్తారు. చాలా జ్ఞానులు అని చెప్తారు. ఎంత నాలెడ్జ్ ఉందనుకుంటారు, ఇంటెలిజెన్స్ అని చెప్తారు. ఏమి లాభం? ఎంత గొప్ప ఐక్యూ ఉన్నా ఒక్కడికి కూడా వాడి ఆత్మజ్ఞానం వాడికి తెలియదు. మర్చిపోయాడు. ఎందుకంటే మోహం, నేను అన్న మోహం చేత అన్ని మర్చిపోయాడు వాడు. ఆ రకంగా ఉన్నవాడు ఇంకా అప్పుడు ఏం జరుగుతుందంటే వాడి వాడి బుద్ధి ఈ రకంగా ఉంది కదా, వాడి బుద్ధిని మొత్తం మోహం అంతా మింగేసింది. కాబట్టి మిగిలింది ఏముందో అడుగు బొడుగు ఆ బుద్ధి. నానా అవస్థాహ, రకరకాల అవస్థలు. మనకు 3 అవస్థలు ఉన్నాయి. 3 అవస్థలేమి? జాగృత్, స్వప్న, సుషుప్తి అవస్థలు. ఆ 3 అవస్థల్లో వీడందానికి స్వయం వాడే
తత్ గుణతయ, ఈ 3 గుణాలు ఉన్నాయి కదా, సత్వరజస్తమో గుణాలు. ఆ 3 గుణాలతోటి వాడికున్న ఆకాశ బుద్ధి పెట్టుకుని వాడే స్వయంగా అన్ని అవస్థల్లో, జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థల్లో అభినయిస్తూ ఉంటాడు. వాడే అన్ని అయి అభినయిస్తుంటాడు. మొత్తం యాక్షన్ అంతా వాడిదే. ఈ రకంగా చేస్తూ చేస్తూ వాడు విషపూరే, విషయాల అనే విషాలతో మొత్తం నిండిపోయి ఉన్న విషపూరితమైన, విషయాలన్న విషపూరితమైన, అపారమైన, దాటడానికి వీల్లేని, పారము లేని, అవతల ఒడ్డన్నది కనిపించని ఈ సంసారే, సంసారమన్న జలనిధౌ, జలనిధిలో, సముద్రంలో, సంసారం అన్న సముద్రం, అంతులేని సంసార సముద్రము, అంతులేని సంసార సాగరం. పైగా అది ఎట్లా ఉంది, విషపూరితమది, విషయాలన్నా విషపూరితమైన అంతులేని సంసార సాగరంలో మనవాడు. ఎందుకంటే బుద్ధి పోగొట్టుకున్నాడు, జ్ఞానాన్ని పోగొట్టుకున్నాడు. మోహాలన్నీ వాడిని గ్రాహాలై గ్రసిస్తుంటే బుద్ధి పోయి వాడికి జ్ఞానం లేక ఇప్పుడు ఆ తగ్గిపోయిన బుద్ధి కుమతి అయిపోయింది. కు అంటే కుంచుకుని పోయింది వాడి బుద్ధి. కాబట్టి వాడు అబుద్ధి అయ్యాడు, అజ్ఞాని అయ్యాడు. వాడు ఇంకా అబుద్ధికి ఉండేదేమి, కుత్సిత గతి ఉంటుంది. జ్ఞానము అవగతం అవ్వడం ఉండదు, తెలియడం అన్నది ఉండదు. అవగతం అంటే తెలియడం, అవగతం కాదు, సరిగ్గా కుత్సితంగా తెలుస్తుంటుంది. అంటే తక్కువగా తెలుస్తుంటుంది. మినుకొని ఏంటో ఉన్నట్టుంది. అంటే ఇప్పుడు నేను పని చేస్తున్నానంటే నాలో ఏదో ఉండే ఉంటుంది. మీనాన్న శరీరం ఉన్నంత వరకు ఉంటుంది, ఎప్పుడో రాలిపోతుంది, పోయినాక అసలు పోయిందేమి అని జనరల్ గా ఒక ఐడియా వస్తుంటుంది. కానీ అసలు నిజంగా ఆత్మ అన్న అవగతి, ఆ జ్ఞానము రాదు. తెలుసుకోవడానికి ఆ వివేక జ్ఞానము లేదు. కాబట్టి ఆ వివేక జ్ఞానము లేకపోవడము, అజ్ఞానంతో కుత్సిత గతితో ఉండడము. ఎందుకంటే వాడు కుత్సిత మతి కాబట్టి, వాడి కుంచుకుని పోయిన మతి కాబట్టి, కుంచుకుని పోయిన జ్ఞానంతో, ఆ అజ్ఞానంతో ఇంకా మన విషపూరే అపారే సంసారే జలనిధౌ మనవాడు అయం ఈయన నిమజ్జ మునుగుతుంటాడు, ఉన్మజ్జ తేలుతుంటాడు, అక్కడే భ్రమతి తిరుగుతూ ఉంటాడు. మునుగుతుంటాడు, తేలుతుంటాడు, తిరుగుతుంటాడు, ఇంకా అక్కడే ఉంటాడు మనవాడు. మహామోహగ్రాహ గ్రసన గళితాత్మావగమన ధియ నానావస్థా స్వయం అభినయన్ తద్గుణతయా అపారే సంసారే విషపూరే జలనిధౌ నిమజ్జ ఉన్మజ్జ అయం భ్రమతి కుమతి కుత్సిత గతి. తర్వాత భాను ప్రభా సంజనిత అభ్ర పంక్తి భానం తిరోధాయ విజృంభతే యథా ఆత్మ ఉదిత అహంకృతి ఆత్మతత్వం తథా తిరోధాయ విజృంభతే స్వయం. ఎందుకు తెలియట్లేదు? నేనే ఆ ఆత్మని, నేనే ఆ పరమాత్మనని నాకెందుకు తెలియట్లేదంటే, నేనే అది అని నాకెందుకు ఆ జ్ఞానం కలగట్లేదంటే మోహం వల్ల ఆ మొత్తము కప్పబడి ఉండడం వల్ల, ఆవరణ శక్తి వల్ల ఉన్న అంత మాత్రం జ్ఞానం కూడా తిరోధానమై వెనక్కి తిరిగి వెళ్ళిపోవడం వల్ల, కప్పబడి, తిరోధానం అంటే వెనక్కి తిరిగి వెళ్ళిపోవడం అని చెప్తున్నాను, కప్పబడి ఉండడం వల్ల. అంత అర్థమైంది. కానీ ఇంకా కొంచెం ఏమైనా అర్థమయ్యేటట్టు చెప్తారంటే సరే చెప్తా. పట్టే ఎగ్జాంపుల్, భాను ప్రభా సంజనిత, భాను సూర్యుడి వల్లే ఆ ప్రభల చేతనే సంజనిత బాగా పుట్టిన అభ్ర పంక్తి, అభ్రములు అంటే మేఘాల పంక్తులు, సమూహాలు, దొంతర్లుగా మేఘాలన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? ఆకాశంలో సూర్యుడు ఉండి ఆ కింది నుంచి నీళ్లని పైకి లాగుతుంటే ఆ పైకి వచ్చిన నీళ్లు మబ్బులై పైన తిరుగుతుంటాయి. ఎక్కడి నుంచి వచ్చాయి ఆ మబ్బులు? ఆ సూర్యుడు ఉండడం వల్లే వచ్చాయి. కానీ వచ్చిన తర్వాత ఈ మబ్బులు అడ్డం ఉండి ఈ భాను సూర్యుణ్ణి తిరోధాయ కప్పేసి
అవి విజృంభిస్తాయి, ముందుకొచ్చి ఇంకంతా తిరుగుతాయి, ఇంక మొత్తం నేనే అన్నట్టు తిరుగుతాయి. ఆ వెనకాల ఉన్న సూర్యుడు, ఏ సూర్యుడి వల్ల ఈ మబ్బులు తయారయ్యాయో ఆ సూర్యుడిని కనపడనీయకుండా ఇవే ముందుకొచ్చి తిరుగుతుంటాయి. అవి ఎట్లా యథా తిరుగుతుంటాయో తథా అట్లానే ఆత్మ వల్లే ఉదితం పైకి వచ్చిన అహంకృతి నేను అన్నదేది ఉంటుందో అది ఇప్పుడు స్వయంగా అదే ఆత్మతత్వాన్ని, అది ఎక్కడి నుంచి వచ్చిందో నేను అన్నది ఏ ఆత్మ నుంచి ఉదితమై బయటికి వచ్చిందో అదే ఆత్మని ఇది తిరోధాయ కప్పేసి స్వయంగా ఇదే విజృంభిస్తుంది మొత్తం. నేను అని ఏదున్నానో అక్కడి నుంచే ఈ నేనని చెప్పుకుంటున్నాను. అహంకారం అక్కడి నుంచే, మీనా అన్న నా శరీరం అన్నీ అక్కడి నుంచే వచ్చాయి. నేను అని చెప్పుకుంటూ తిరుగుతాను. నేను అని చెప్తున్నది ఎక్కడి నుంచి వచ్చింది? ఆ అహంకారం, ఆ అహంకృతి ఎక్కడి నుంచి వచ్చింది? అసలు దానికి ఆలంబన ఏమి? అసలు నేనై ఉన్నది దానికి ఆలంబన. దాన్ని వెనక్కి నెట్టేసి ఇది ముందుకొచ్చి ఇంక ఇది విజృంభించి తిరుగుతుంటుంది. ఇంకంతే విషయం. ఎందుకు తెలియట్లేదంటే తిరుగుతున్నదేంటి, వెనకున్నదేంటని చూసుకోవాలి. ఆ చూసుకోవడమే వివేక జ్ఞానం, విచారణ, వివేచన. అది చేస్తున్నాం మనం ఇప్పుడు. భాను ప్రభా సంజనిత అభ్రపంక్తి భానుం తిరోధాయ విజృంభతే యథా ఆత్మ ఉదిత అహంకృతి ఆత్మతత్వం తథా తిరోధాయ విజృంభతే స్వయం. కబళిత దిననాథే దుర్దినే సాంద్ర మేఘైః వ్యధయతి హిమ ఝంఝావాయు ఉగ్రః యథా ఏతాన్ అవిరత తమసా ఆత్మని ఆవృతే మూఢ బుద్ధిం క్షపయతి బహుదుఃఖైః తీవ్ర విక్షేప శక్తి. సరే, ఇంకొకటి చూద్దాం. అక్కడికి అయిపోయిందా? అక్కడికి అయిపోలేదు. ఇంత మాత్రానికి మన కష్టాలు అయిపోతే ఇంకింతవరకే చూసుకొని ఓహో నేనని ఒకటి ఉన్నది, సూర్యుడిలాగా ప్రభలతో వెలుగుతున్నది, భాను ప్రభలతోటి నేనున్నాను. అయితే నాలో నుంచే వచ్చిన ఏదో నేను అన్న అహంకారం ఉంది. అదేంటో ఈ శరీరాన్ని వేసుకొని చొక్కా వేసుకున్నట్టు వేసుకొని దాన్ని అలంకరించి మరీ ఊరంతా తిప్పి చూపించుకుంటూ తిరుగుతున్నది మంచిది. అయితే ఇప్పుడు ఏంటండి? అప్పుడు అందులో కష్టం ఏముంది? అదైనా ఇదైనా నేనే కదా. ఆ వెనకాల ఉన్న ఆత్మ అయినా నేనే, దాంట్లో నుంచి వచ్చిన అహంకారం నేనే. అది చూపించుకుంటూ తిప్పుకుంటూ దాన్ని తయారు చేసుకొని పౌడర్లు వేసుకొని అందరిలో తిరుగుతున్నది నేనే. ఇప్పుడు ఉంటే ఏమైందండి? నీకేంటండి ఇంత గోల? ఇప్పుడు ఎందుకు అది విజృంభించిందని నువ్వు అంటున్నావండి అంటే చెప్తా పట్టు. ఇంకా అక్కడికి అయిపోలేదు, ఇంకా ఉంది నీ కదా. అంత మాత్రానికైతే మనం ఎందుకు దుఃఖపడడం? సాంద్ర మేఘై, ఇప్పుడు ఈ మబ్బులన్నీ వచ్చాయి కదా, ఈ మబ్బులన్నీ ఆ సూర్యుడే నీళ్ళన్నీ పైకి తీసుకొస్తే ఆ పైనంతా మబ్బులు తయారై సూర్యుడిని కమ్మేసి కనిపించనీయకుండా తిరుగుతున్న ఆ సాంద్రమైన దట్టమైన మేఘాలు ఉన్నాయి కదా, వాటి చేత కబళిత దిననాథే, దిననాథుడు అంటే సూర్యుడు కబళితమైన మింగేపడ్డాడు కదా, ఇప్పుడు కనిపించట్లేదు. అప్పుడేం జరిగింది? ఆ దుర్దినము అంటే మనకు అమరకోశంలో రాసిన అర్థం ఏమి అంటే సూర్యుడు కనపడని రోజు దుర్దినము. కాబట్టి ఆ సూర్యుడు కనపడకుండా ఉన్నాడు. ఇది అంటుంటే నాకు ఇప్పుడు ఒకటి వచ్చింది గుర్తు. అమ్మో ఈరోజు మంచిది కాదండి, వాళ్ళ దుర్దినం అని చెప్పుకుంటాం. కానీ అసలు యాక్చువల్గా నా ఆత్మని కప్పేసి నా అహంకారం ముందుకొచ్చి నా శరీరాన్ని పెట్టుకొని దానికి మేకప్లను వేసుకుంటూ తిరుగుతూ అసలు ఆ వెనకున్న నన్ను బయటపడనీయకుండా కనపడనీయకుండా చేసింది నేను ఉన్నది ప్రతిరోజు దుర్దినమే. సూర్యుడు కనపడకుండా ఉన్న రోజు దుర్దినం అని అమరకోశంలో మన అమరసింహుల వారు రాసిన అర్థం ప్రకారం. సరే, ఏదో ఒకటి అటువంటి దుర్దినం ఉంటుందనుకోండి. సూర్యుడు కనపడకపోవడమే ఒక దుర్దినం అనుకుంటే, కనిపించకపోతే ఏమండి? ఆత్మ కనిపించకపోయినా పర్వాలేదు, అందులో పైగా అది కనిపించే వస్తువు కాదని కూడా చెప్తారు. కాబట్టి కనిపించని వస్తువు కనిపించకపోయినా పర్వాలేదు, పోనీయండి అనుకోవడానికి లేదు. ఇప్పుడేమైంది? అస్సలే సూర్యుడు కనిపించట్లేదు, మబ్బులన్నీ అడ్డంగా ఉన్నాయి. కింద ఎవరో వీళ్ళు నడుచుకుంటూ పోతున్నారు అనుకోండి, కింద ఉన్న వాళ్ళు పోతుంటే అప్పుడు
హిమ జంఝావాయు, ఉగ్రమైంది. పైగా ఉగ్రహ హిమ జంఝావాయు ఉందనుకోండి, చల్లగా. హిమము అంటే ఇంకా మంచు కురుస్తున్న, వడగళ్ళు కురుస్తున్న. జంఝామారుతము అంటే బాగా ఈదురుగాలులతో కూడిన వాయు ఉందనుకోండి. బాగా ఈదురుగాలులతో వడగళ్లతో కూడిన వర్షం కురుస్తుందనుకోండి ఆ పైన మబ్బుల్లో నుంచి. పైగా అందానికి ఉత్తం మబ్బులు అడ్డంగా ఉన్నాయి సూర్యుడి కంటే, పోతే పోయింది, అయితే ఏమి అని అనుకోవచ్చు. కావాలంటే నా వడియాలు ఎప్పటికైనా ఆరుతాయి, ఆరకపోతే నష్టం లేదు అనుకోవచ్చు. సూర్యుడు ఎందుకండి ఉన్నదంటే వడియాలు ఆరడానికి. నా వడియాలు ఆరకపోతే నాకు నష్టం లేదు, సూర్యుడు కనిపించాల పైన పర్వాలేదు అనుకోవచ్చు. కానీ ఈ మేఘాలు ఉన్నాయి, అడ్డంగా ఉన్న మేఘాలు ఊరికే ఉంటాయి. అవి వర్షాలు కురిపిస్తాయి, పిడుగులు కురిపిస్తాయి, వడగళ్ళు కురిపిస్తాయి. దాంతో పాటు పెద్దగా ఆ జడివానలతో పాటు విపరీతమైన వేగంతో గాలులు వీస్తాయి. అప్పుడేమైపోతావు నువ్వు? ఆ రకంగా అవన్నీ ఆ ఉత్తగా సాంద్రంగా దట్టంగా ఉన్న మేఘాలు ఊరికే ఎందుకుంటాయి? అవి ఏతాన్ వీళ్ళని, కిందున్న వాళ్ళని ఎట్లా వ్యధకు గురి చేస్తాయో అదే విధంగా ఇప్పుడు నేనున్న నా ఆత్మ నేను కప్పేసుకున్న నా జ్ఞానమే బయటపడి సావట్లేదు. నేను అనుకుంటూ అహంకారంతో తిరుగుతాను, మీనా అన్న రూపాన్ని పెట్టుకొని దాన్ని సబ్బులేసి రుద్దుకుంటూ పౌడర్లేసి తిప్పుకుంటుంటాను. అక్కడికి అయిపోయిందా ఈ అందము? నేను అన్న అహంకారంతో కూడిన మనోబుద్ధి చిత్తాహంకారాలు, దాంతో పాటున్న ఈ జ్ఞానేంద్రియ కర్మేంద్రియ శరీరాలు, ఇవన్నీ ఉగ్రమైన భయంకరమైన గాలుల్లాగా ఏవో కోరికలు, ఏవో కోపాలు, ఏవో కురుస్తుంటాయి. దుఃఖాలన్నీ కన్నీళ్లు గారిపోతుంటాయి. ఇంకా వర్షాలు కురుస్తున్నట్టు ప్రతి దానికి ఏడిపే. లేకపోతే మనసు ఓ గాలి కొట్టుకున్నట్టు అల్లల్లాడిపోతుంటుంది, ప్రతి దానికి దుఃఖిస్తుంటుంది. ఆ మనసు అల్లల్లాడిపోవడము, అలజడులతోటి ఉండడము, ఆ దుఃఖిస్తూ కన్నీళ్లతోటి మనసు ఓ కారిపోతుండడము, ఈ రెండు ఉంటాయి. ఆ పైన మబ్బులున్నాయంటే అడ్డంగా. నేను అన్న ఆత్మజ్ఞానానికి, అసలు జనరల్ జ్ఞానానికి, అసలు అఖండంగా ఉన్న అద్వయ జ్ఞానానికి అడ్డంగా ఏది ఉన్నా మబ్బుల్లాగా అందులో నుంచి దుఃఖాలే కురుస్తుంటాయి వానల్లాగా. ఆ కష్టాలే ఈదురుగాళ్ళలాగా తోసేస్తుంటాయి. ఎంత వ్యధకు లోనవుతాము ప్రతిరోజు మనము, లేనిపోని వాటికి ఎంత బాధపడుతుంటాము చూసుకోక. అట్లానే అవిరత తమస, అవిరతం అంటే ఇంకా అంతు లేకుండా, అడ్డు అదుపు లేకుండా ఉన్న తమస్సు చేత, అజ్ఞానం చేత, మోహం చేత. తమస్సు అంటే అజ్ఞానము, మోహం అని వెంటనే చెప్తాను ప్రతిసారి, ఎందుకంటే అవి చీకట్లు. తమస్సు అంటే అజ్ఞానము, మోహము, చీకట్లు, అంధకారము. దాని చేత ఆత్మని, వాడిలోని మూఢ బుద్ధిని, ఆ మూర్ఖపు బుద్ధితో ఉన్నవాణ్ణి, ఏది మంచో ఏది చెడో తెలీదు, అవునేదో కాదేదో తెలీదు, సదసత్ వివేచన జ్ఞానము లేకపోవడం, మూఢంగా మొద్దులాగా ఉండడం. సదసత్ వివేచన జ్ఞానం లేకపోవడము మూఢత్వం, మొద్దులాగా ఉండడం. అటువంటి మొద్దులాగా ఉన్న బుద్ధికి ఏం జరుగుతుందంటే, ఆ బుద్ధిని పట్టుకొని ఈ తమస్సు, ఈ అజ్ఞానమంతా, మోహమంతా ఆవరించబడ్డ ఆ బుద్ధి, ఆ ఆత్మ, వాడి మనసును తీవ్ర విక్షేప శక్తి, తీవ్రమైన ఈ విక్షేప శక్తి ఉంది. ఆ పైన మనము ఆవరణ శక్తి, ఆవృతి శక్తి అని చెప్పుకున్నాము, మోహానికి సంబంధించింది, తమో గుణానికి సంబంధించింది. ఇంకా దాని తర్వాత తమో గుణం ఉన్నది అంటే ఏమి, దాంతో పాటు రజోగుణం ఉంటుంది, ఇంకా విక్షేప శక్తి బయలుదేరుతుంది. ఈ తీవ్రమైన విక్షేప శక్తి వాణ్ణి బహు దుఃఖైహి, ఎన్నో దుఃఖాలతో, క్షపయతి, నశింప చేస్తుంది. ఎందుకు ఏడుస్తున్నాడో తెలియదు ఏడుస్తుంటాడు, ఎందుకు నవ్వుతున్నాడో తెలియదు నవ్వుతుంటాడు, ఏంటో ఆశలన్నీ పెట్టుకొని తిరుగుతుంటాడు, మునుగుతుంటాడు, తేలుతుంటాడు, అక్కడే ఉంటుంటాడు, అక్కడే మళ్ళీ భ్రమతి తిరుగుతుంటాడు. అది వాడి పరిస్థితి.
కబళిత దిననాథే దుర్దినే సాంధ్ర మేఘైః వ్యధయతి హిమ ఝంఝావాయుః ఉగ్రః యథా ఏతాం అవిరత తమసా ఆత్మని ఆవృతే మూఢ బుద్ధిం క్షపయతే బహు దుఃఖైః తీవ్ర విక్షేప శక్తిః. ఏతాభ్యామేవ శక్తిభ్యాం బంధః పుంసః సమాగతః యాభ్యాం విమోహితః దేహం మత్వా ఆత్మానం భ్రమతి అయం. కాబట్టి ఏతాభ్యాం ఈ రెండే, ఆ శక్తిభ్యాం ఏవ ఈ రెండే శక్తులున్నాయి, ఆవరణ శక్తి విక్షేప శక్తి. తమో గుణానికి సంబంధించిన ఆవరణ శక్తి జ్ఞానాన్ని కప్పేస్తుంది, ఇంకప్పుడు రజోగుణానికి సంబంధించిన విక్షేప శక్తి వాణ్ణి తోసేస్తుంటుంది. గాలుల్లాగా, హిమ ఝంఝా వాయువుల్లాగా. ఇంకప్పుడేమైతుంది, వాటి చేత పుంసః మనిషికి బంధః సమాగతః ఈ బంధాలన్నీ బయలుదేరొస్తాయి నాయనా. ఎక్కడి నుంచండి వస్తాయి? ఏషః ఈ బంధము కథం ఎట్లా ఆగతః వచ్చిందండి, ఎట్లా వస్తుంది అని అడిగిన ఇంకో ప్రశ్నకు, కథం ఏషః ఆగతః అన్న ప్రశ్నకి మన గురువు గారు ఇట్లా వస్తుంది నాయన, ఏతాభ్యాం శక్తిభ్యాం ఏవ బంధః సమాగతః. బంధః కథమాగతః, బంధః కథమాగతః అంటే ఇదిగో బంధః వీటి వల్లే, ఈ రెండు ఏతాభ్యాం శక్తిభ్యాం ఏవ ఆగతః అని చెప్పాడు. చెప్పి యాభ్యాం ఏ రెండిటి వల్ల అయితే విమోహితః ఇంకా విశేషంగా వివిధ రకాలుగా మోహానికి గురి కాబడ్డవాడు, ఆత్మానం దేహం మత్వా నేనంటే ఈ శరీరమే అని మత్వా అనుకుని, అయం వీడు భ్రమతి భ్రమకు లోనవుతున్నాడు, ఆ రకంగా భ్రమిస్తున్నాడు, ఆ రకంగా తిరుగుతున్నాడు. ఏతాభ్యాం ఏవ శక్తిభ్యాం బంధః పుంసః సమాగతః యాభ్యాం విమోహితః దేహం మత్వా ఆత్మానం భ్రమతి అయం. ఇంకా తర్వాత బీజం సంస్కృతి భూమిజస్య తు తమః దేహాత్మధీః అంకురః రాగః పల్లవం అంబు కర్మతు వపుః స్కందః అసవః శాఖికాః అగ్రాణి ఇంద్రియ సంహతిః చ విషయాః పుష్పాణి దుఃఖం ఫలం నానాకర్మ సముద్భవం బహువిధం భోక్తా అత్ర జీవః ఖగః. ఇంకా తర్వాత ఇంకో ప్రశ్నకి జవాబు చెప్తున్నారు మన గురువు గారు. అస్య ప్రతిష్ఠ కథం, ఈ దీనికి ప్రతిష్ఠ ఏమండి, దీనికి ఆధారం ఏమంటే అసలు ఎక్కడ ఉన్నదండి అని అడిగాడు కదా మన శిష్యుడు. అసలు ఎక్కడుంటుందండి బంధము, అసలు అది ఏమండి అని అడిగితే, అది ఒక చెట్టు నాయన, అది భూమిజము, భూమికి జన్మించింది, భూమిలో పుట్టింది చెట్టు, అదొక చెట్టు నాయన. అది నేను కూడా భూమిజ అంటే చెట్టు అని చెప్పుకుంటాము, జనరలీ భూమిజ అంటే చెట్టు అని చెప్పుకుంటాము. అయితే ఇక్కడ భూమిజం అంటే నేను కూడా భూమిజ, నేను చెట్టు అయినా కాపైనా నేను కూడా భూమిజ, ఎందుకంటే భూమి మీద పుట్టే. కాబట్టి ఆ రకంగా ఈ రకంగా మీనా అన్న నన్ను భూమి మీద పుట్టిన ఒక చెట్టుతో పోల్చి చూపిస్తున్నారు. అసలు ఈ మొత్తం ఈ బంధం అంతా ఎక్కడుంది అని కదా అడిగాడు శిష్యుడు. ఆ బంధం ఏంటో ఎక్కడుందో చెప్తున్నాడు మన గురువు గారు. ఇదిగో సంస్కృతి జన్మ అన్న భూమిజం చెట్టుకి, దాని యొక్క సంస్కృతి భూమి జస్య ఆ చెట్టు యొక్క, సంసారం అన్న వృక్షం, సంసార వృక్షము యొక్క బీజము తమః, ఆ తమో గుణమే బీజం, అసలు విత్తనం ఆ తమో గుణం అజ్ఞానం, దాన్నే అవిద్య అని పిలిచారు మన పతంజలి మహర్షి. ఇంకా ఆయన 5 మొత్తం నీ బతుక్కున్న క్లేశాలు కష్టాలు ఒక 5 నువ్వు చాలా ఉన్నాయి అనుకుంటావు, 5 ఉన్నాయి. అవిద్య, అస్మిత, రాగ, ద్వేష, అభినివేశం అని ఇంకొక 5 ఉన్నాయి పో అన్నాడు.
ఆ 5 ఆ అవిద్య ఫస్ట్ది తమోగుణం, అది మొత్తం అన్నిటికీ బీజం, అసలు అన్నిటికీ రూట్ కాజ్ అది. ఇంకా అక్కడి నుంచి ఈ జన్మలన్న చెట్లన్నీ బయలుదేరుతాయి. మీనా అన్న జన్మ అన్న చెట్టు ఒకటి బయలుదేరింది. ఎందుకు అంటే నా అజ్ఞానమే బీజంగా బయలుదేరింది. అది ఆ బీజం ఉంటుంది, అది మొలకైతే ఎత్తాలి కదా. ఆ మొలకేమి అంకురహ, ఆ మొలకేమి అంటే దేహాత్మధీహి, ఈ శరీరమే నేను అన్న బుద్ధి, పిచ్చి బుద్ధి ఎక్కడ పుట్టిందో, నాకు ఏ జన్మలో పుట్టిందో, ఈ శరీరమే నేను అన్న ఆ ఆలోచన, ఆ బుద్ధే మొలకలాగా పుట్టింది ఆ అజ్ఞానంలో నుంచి. మొలకొచ్చిందంటే వెంటనే వచ్చేదేమి, 2 దానికి ఆకులు వస్తాయి, అంకురాలు, పల్లవాలు. ఈ అంకురంలో నుంచి, మొలకలో నుంచి వెంటనే వచ్చేది పల్లవము, చిగురు వస్తుంది. ఆ చిగురేమి అంటే రాగము, నాకు ఇది ఇష్టము, ఇదంటే నాకు చాలా అనురాగము. ఇంకా రాగం ఉన్నదంటే మళ్ళీ రజోగుణము, వెంటనే రాగం ఉన్నది, తమస్సు ఉన్నది, తమో గుణం ఉన్నదంటే రజోగుణం, రాగం వెంటనే బయలుదేరుతుంది. అసలు ఆ బీజము మొలకెత్తొద్దు, అసలు మొలక ఎత్తింది అంటే బీజమేమి నా అజ్ఞానం. అజ్ఞానం అన్నది బీజం ఉన్నది పడ్డదంటే, అజ్ఞానం అన్న బీజం పడ్డది అంటే అది ఇంకా నేనే, ఈ శరీరం అంటే నేనే అన్న అజ్ఞానంలో నుంచి వచ్చిన ఈ మొలక వెంటనే రాగాలు అన్న పల్లవాన్ని చిగురును వేసుకుంటుంది. చిగురేసి ఇంకది దానికి పెరగాలి కదా. ఏదో అంకురం ఉంది, దానికి 2 ఆకులు వచ్చి చిన్న చిగురు వచ్చింది. ఇప్పుడు ఆ మొలకకు వచ్చిన చిన్న చిగురు మామూలుగా దానికి అసలు ఏమి నీళ్లు లేవేమి లేవంటే అది ఎండిపోయి చచ్చిపోతుంది, అక్కడికి ఇంకా దరిద్రం వదిలిపోతుంది. కానీ దానికి నీళ్లు పోసి పోసి తడిపి దాన్ని పెంచుతాను. ఆ నీళ్లు అంబులేమంటే కర్మలే, నేను చేసే కర్మలే నీళ్ళై దాన్ని ఇంకా బాగా పెంచి దాన్ని వృద్ధి చేపిస్తాయి. ఇక్కడ ఆల్రెడీ ఆయన చెప్పారు పాపం. ఇంకదిగో పుష్యతి ఉక్షతి అవతి అని, ఆ విషయాలు కావాలన్న కోరికలు, ఆ రాగాలు, వాటిని పెట్టి అవే నీళ్లుగా ఉక్షతి తడిపి ఆ చిన్న మొలకని, ఆ చిన్న అంకురాన్ని, ఆ చిన్న పల్లవాన్ని, చిగురును నువ్వేం చేస్తావు, పుష్యతి పోషించి పెంచి, తడిపి ఉక్షతి, పోషించి పుష్యతి అవతి చేస్తావు, దాన్ని రక్షించి కాపించి ఇంత పెద్ద చెట్టు తయారు చేసావు. మీనా అన్న చెట్టు, ఏమి లాభం దానివల్ల? తయారు చేసి కూర్చున్నావు దాని కింద, దాని మీదే దాంట్లోనే కూర్చున్నావు. అదేంటో చూద్దాం ఇప్పుడు. సరే, ఎక్కడి దాకా వచ్చాము ఇంతకి? మీనా అన్న నా అవతారము కర్మలతోటి దాన్ని పెంచి ఇక్కడ దాకా తెచ్చా. ఇంకా దానికి వపుహు, మీనా అన్న శరీరము, దాని స్కందము, దాని మొదలు, దాని ట్రంక్ అంటాం కదా. దాని ట్రంక్ ఏమి అంటే మీనా అన్న శరీరము. ఇంకా దానికి శాఖలున్నాయి, అసవాహన, ఊపిర్లే దానికి కొమ్మలుంటే ఊరుకుంటాయా? కొమ్మలకి అగ్రాలుంటాయి, చివర్లుంటాయి. ఆ చివర్లన్నీ అగ్రణి అంతా ఇంద్రియాలు. ఈ మీనా అన్న ఒక స్కందం ఉంది కదా, మొదలు, దానికి అసువులన్న శాఖలు బయలుదేరేసరికి దానికి ఆ శాఖలకి శాఖాంతాలు కూడా ఉంటాయి. అవన్నీ నా ఇంద్రియాలు, కన్ను, ముక్కు అన్ని శాఖాంతాలు. ఆ శాఖలకి చివర్ల, ఆ కొమ్మలకి చివర్ల ఈ ఎడ్జెస్ అన్ని, అగ్రాలన్నీ తయారవుతాయి, శాఖాగ్రాలు అక్కడికి ఊరుకుంటాయా? ఆ కన్ను అన్న శాఖాగ్రము బయట విషయాన్ని పెట్టుకుంటుంది కదా. ఈ ఇంద్రియ సంహతి మొత్తం, ఇంద్రియ సమూహం అంతా బయటికి వెళ్ళి విషయాలతోటి సంబంధం పెట్టుకుంటుంది. ఇంకా అవన్నీ పూలు పూసినట్టు పూస్తాయి నా కళ్ళల్లో, దృశ్యాలు, నా చెవుల్లో శబ్దాలు, ఆ విషయాలన్నీ పూలు పెంచినట్టు పెంచుతుంటాను. ఇంకప్పుడు దానికి పువ్వు ఉందంటే ఊరుకుంటుందో, దానికి ఒక ఫలం ఉంటుంది, పండు ఉంటుంది. పువ్వు ఉంటే ఆ పండు ఏమిరా అంటే దుఃఖం. అంటే నువ్వంతా బాగా చెప్పావు, కానీ ఏదో మీనా అన్న చెట్టు ఉంది, అది స్కందం ఒకటి మొదలు, దానికి ఒక మొద్దు ఉంది. ఆ మొద్దుకి ఊపిర్లు అన్న శాఖలు ఉన్నాయి, బాగానే ఉంది. ఆ శాఖలకి ఎండింగ్స్ లో అగ్రాల్లో ఇంద్రియాలు ఉన్నాయి, బాగానే ఉంది. ఆ ఇంద్రియాలకి విషయాలు పూల్లాగా పూసాయన్నావు, దృశ్యాలు, స్పర్శలు, శబ్దాలు, ఏంటో రుచులన్నీ ఉన్నాయన్నావు, మంచిది. అవన్నీ పండితే దుఃఖాలు ఎందుకు అవుతాయి? సుఖాలు కూడా కావచ్చు కదా. నాకు మంచి సుఖాన్ని ఇచ్చే
స్పర్శలు, మంచి మంచి సుఖాన్ని ఇచ్చే దృశ్యాలు, శబ్దాలు కూడా ఉండొచ్చు కదా, రుచులు కూడా ఉండొచ్చు అంటే ఉండవు. జ్ఞానులకు ఏదైనా దుఃఖమే. అన్ని దుఃఖ యోనుల్లో నుంచే వస్తాయిరా అర్జున. నువ్వు సుఖం అనుకుంటావు, దుఃఖం అనుకుంటావు, సుఖం కాదు దుఃఖం కాదు, అన్ని దుఃఖాలే. అన్ని అదే దుఃఖ యోనుల్లో నుంచే. యోని అంటే అదే ప్లేస్ నుంచి, అదే సోర్స్, అదే సోర్స్ నుంచి వస్తాయి. దుఃఖం అన్న సోర్స్ నుంచి అన్ని దుఃఖాల్లో నుంచే వస్తాయి. అన్ని దుఃఖాలే. నీకు అవి కొన్ని సుఖాలుగా ఎందుకు అనిపిస్తాయి అంటే అది నీ మోహము, నీ అజ్ఞానం వల్ల అది సుఖమని నీకు అనిపిస్తుంది. అసలు అనంతమైన అంతులేని సుఖము, అక్షయమైన సుఖము నువ్వే. నీకు మళ్ళీ ఒక సుఖం ఏంటి? ఉండదు. అవన్నీ దుఃఖాలే ఉంటాయి, బయట సామాన్లు అని భగవద్గీతలో కూడా చెప్పారు పాపం. కాబట్టి జ్ఞానికి సుఖం అన్నది ఆత్మ సుఖం తప్ప వేరేవన్నీ దుఃఖాలే జ్ఞానికి. కాబట్టి దానికి పూసేవి సుఖాలు దుఃఖాలు అనుకుంటాడు వాడు మోహంతో. కానీ ఆ ఫలం ఒకటే ఉంటుంది, దుఃఖం. సరే, అదైన తర్వాత ఈ దుఃఖాలు, దుఃఖం అన్న ఫలము ఎక్కడి నుంచి వచ్చింది? ఏమి అంటే నానా కర్మ సముద్భవం. కర్మలు చేస్తూ ఉంటే దానివల్ల ఉద్భవించిన బహువిధాలైన దుఃఖాలు ఫలాలు. ఇంతకీ ఫలం వస్తే దాన్ని అనుభవించేవాడు భోక్త ఎవరు? భోక్త అంటే అనుభవించేవాడు, భుజించేవాడు భోక్త, అనుభవించేవాడు భోక్త. వాడెవరంటే అక్కడ ఈ చెట్టు ఉంది కదా, మీనా అన్న ఒక మొద్దు, దాంట్లో ఒక ఖగహ, ఒక పక్షి ఉంది. అది జీవహ, ఆ జీవం అన్న ఒక పక్షి. ఎందుకంటే ఈ జీవం ఎగిరిపోతే, ఆ పక్షి ఎగిరిపోతే ఇంకా ఈ మొద్దు ధామన కింద పడిపోతుంది, ఇంకా లేవదు, అది ఇంకా ప్రయత్నం చేయదు. కానీ అది ఈ మొద్దు, ఈ వపుః స్కందః లేచి తిరుగుతుంది ఇంద్రియాలన్నిటిని పెట్టుకొని విషయాల్లో. అంటే ఆ లోపల జీవహ ఉంది, అదొక పక్షి. అది ఈ దుఃఖమన్న ఫలాన్ని తింటుంటుంది, ఏడుస్తుంటుంది. ఇంతకది కథ. పైగా ఇది ఖగము అంటే చాలా అందమైన మాట. ఎందుకు వదిలిపెట్టాలి? ఖగం అంటే ఖమ్ అంటే ఆకాశం, అందులో గమనం చేసేదంటే ఆకాశంలో ఎగిరేది, పిట్ట అని అర్థం, పక్షి. ఇప్పుడు దాన్ని మీనా అన్న పక్షికి కలుపుకొని చూసుకుందాం. మరి మీనా అన్నది పక్షి అయితే అది ఆకాశంలో తిరగట్లేదు, భూమి మీద కూర్చుంది కదా. అంటే ఖమ్ అంటే మనసులో ఉన్నది. మనసుని కూడా దహరాకాశం అని పిలుస్తాం కదా, అది కూడా ఆకాశం, చిత్తాకాశం అంటాము. అందులో తిరుగుతున్నది నేనే. మీనా అన్న ఈ శరీరము భూమి మీద తిరుగుతుంటుంది, ఇక్కడ కూర్చుంటుంది. అది ఆకాశంలో ఫ్లైట్ ఎక్కితే తప్ప ఎగరలేదు. కానీ జనరల్ గా ఈ మీనా అన్న మొద్దు ఉంది కదా, వపుః స్కందః, అది ఇక్కడ కూర్చుంటుంది. కానీ దానిలో ఉన్న చిత్తాకాశం ఒకటి ఉంది, దహరాకాశం. అందులో ఎగురుతున్నది ఎవరంటే జీవహ, అది ఒకటి ఉంది, అది అనుభవిస్తుంటుంది. ఆ పిట్ట ఎగిరిపోతే ఇంకా అనుభవాలు లేవు దానికి, ఈ మీనా అన్న శరీరానికి. అదొక అందమైన ఖగహ అన్నదానికి అర్థం. ఇంకొకటి చూద్దాము, పక్షి అన్నదానికి చూద్దాం. ఖగ అంటే ఖమ్ అంటే ఆకాశం, గా అంటే గమనం చేసేది, ఖమ్ అంటే దహరాకాశం, మనసు అనే చిత్తాకాశం అని చెప్పుకున్నాము. ఇప్పుడు పక్షికి చెప్పుకుందాము. పక్షి అంటే పక్షములతో ఉన్నది అని అర్థం. రెండు సైడ్స్. పక్షం అంటే సైడ్. ఈ పక్షము ప్రతిపక్షము అని చెప్తారు కదా. స్వపక్షము ప్రతిపక్షం అంటే మానవాళ్ళు పక్కన వాళ్ళు అని 2 సైడ్స్ ఉంటే పక్షాలు. అట్లాంటివి పక్షాలు ఉంటాయి. నాది పక్కవాడిది, నాకు ఇది ఇష్టము నాకు ఇష్టం లేదు, అట్లాంటి రెండు ముక్కలు ఉంటాయి చక్కలన్నీ. ఆ ద్వంద్వాలతో ఉన్నవే ఖగాలు. ఆ ద్వంద్వాలతోటి ఏమి ఉన్నాయో అందులో గమనం చేస్తూ తిరుగుతున్నవన్నీ పక్షులే. 2 సైడ్స్ ఉన్నవి. పైగా ఏవైనా సరే నిజంగా కూడా మీనా అన్న శరీరమే చూద్దాం కదా, దానికి కూడా 2 సైడ్స్ ఉంటాయి. కుడి సైడ్ ఎడం సైడ్ అని 2 సైడ్లు ఉంటాయి దానికి కూడా. కాబట్టి పక్షి అది పక్షములతో ఉన్నది. దాన్ని మామూలుగా పక్షములతో ఉన్నది, రెక్కలతో ఉన్నది పక్షి అని చెప్తారు. పక్షం అంటే రెక్క. నాకు కూడా 2 రెక్కలు ఉన్నాయి. రెక్కలుండి పని చేస్తేనే కదా ఏమైనా డబ్బులు సంపాదించుకొని అన్నం తినేదని చెప్తారు కదా. రెక్కలు ఉడిగిపోయినప్పుడు అని మాట్లాడతారు. రెక్కలంటే భుజాలు, చేతులు అని అర్థం. ఇంకా వాటితోటి కూడా నేను పక్షిని. ఇవన్నీ కాక ఇంకొకటి చూద్దాము. పక్షి అంటే ఊపిర్లని అర్థము. అసువులతో పక్షములతో ఊపిర్లతో ఉన్నవి అని అర్థము. ఊపిరి పీల్చుకుంటూ వదులుతూ ఉన్నవి కూడా పక్షులు. అందులో కూడా ఊపిరితో ఉన్నది జీవహ, కాబట్టి అది పక్షి.
ఊపిర్లతో ఉన్నదే జీవించి ఉంటుంది కాబట్టి అది, పక్షములతో ఉన్నది కాబట్టి అది పక్షి. అన్ని రకాలుగా దాని కనెక్షన్. సరే, ఏదన్నా కానీ ఈ వపుహు అని ఒక స్కందాన్ని పెట్టుకొని కూర్చొని నేను ఈ దుఃఖాలన్న ఫలాన్ని అనుభవిస్తున్నాను. ఇప్పుడు ఇందులో నుంచి ఈ ఖగము ఈ జీవాన్ని ఈ వపులో పెట్టి దాన్ని అందులో ఇరికిచ్చి లిమిటింగ్ చేసి ఈ దుఃఖ ఫలాలు అనుభవించకుండా ఇందులో నుంచి విడుదల ఎట్లా చేయాలి, ఆ విడుదల పేరే మోక్షం. అది ఎట్లా అని ఇప్పుడు నా ప్రయత్నం. బీజం సంస్కృతి భూమి జస్యతు తమః దేహాత్మధీహి అంకురః రాగః పల్లవం అంబు కర్మతు వపుః స్కందః అసవః శాఖికాః అగ్రణి ఇంద్రియ సంహతిః చ విషయాః పుష్పాణి దుఃఖం ఫలం నానా కర్మ సముద్భవం బహువిధం భోక్త అత్ర జీవః ఖగః. ఇంకప్పుడేం జరిగింది? అజ్ఞాన మూలః అయం అనాత్మ బంధః నైసర్గికః అనాదిః అనంతః ఈరితః జన్మ అప్యయ వ్యాధి జరాది దుఃఖ ప్రవాహ పాతం జనయతి అముష్య. అప్పుడు అయం ఈ అనాత్మ బంధం ఉంది కదా, అది ఎక్కడి నుంచి వచ్చింది? ఇంకా ఆయన ప్రశ్నకి ఇంకా జవాబు చెప్తున్నారు. అస్య ప్రతిష్ట కథం, అది ఎక్కడుందండి అంటే ఒక చెట్టు అన్నాడు, పిట్ అన్నాడు, ఏంటో చెప్పాడు. ఇప్పుడు అది కాక ఇంకొక రకంగా కూడా చెప్తా పటు. అయం ఈ అనాత్మ బంధ, ఈ అనాత్మ అన్న బంధం ఎక్కడి నుంచి వచ్చిందండి అంటే అది అజ్ఞాన మూలం, దానికి అజ్ఞానమే మూలం, అక్కడి నుంచి వచ్చింది. ఇక్కడ చెప్పారు కూడా తమహ ఈ భూమి జస్యకు బీజం అదని చెప్పారు. అయినా మళ్ళీ ఇక్కడ చెప్తున్నారు అయం అనాత్మ బంధ అజ్ఞాన మూల. నైసర్గిక, ఇది నైసర్గికము. సర్గం అంటే సృష్టి. నైసర్గికమన్నా నైజమన్నా సహజమన్నా ప్రకృతి సహజమన్నా న్యాచురల్ అన్నా ఒకటే అర్థం. నేచర్ వల్ల అది చాలా అతి సహజము. అజ్ఞాన మూలమైన ఈ అనాత్మ బంధము ప్రకృతిలో ఉన్నామంటే అది సహజంగా తగులుకుంటుంది. అసలు ప్రకృతిలోకి వచ్చామంటేనే ఆ అజ్ఞానం వల్ల వచ్చాము, దానివల్ల ఈ అనాత్మ బంధాలు ఆటోమేటిక్, తప్పనిసరి. ఇది అనాదిహి, దీనికి ఆది లేదు అంతము లేదు, అది అందుకనే అది అనంతము. అంతు లేకుండా ఉంటుంది. అంతు లేకుండా ఉంటుంది అంటే ఇంకా అనంతంగా వ్యాపించి ఉంటుందని ఒక అర్థము. కాక ఆది లేదు అంతము లేదు, మొదలవ్వడం లేదు అయిపోవడం లేదు. ఇది చాలా ముఖ్యం. ఇది ఒక ప్రశ్న ఉంటుంది, దీన్ని ఇంకా ఆలోచించుకుందాం. అది మళ్ళీ మళ్ళీ వచ్చినప్పుడల్లా ఒక ప్రశ్న ఉంటుంది, గుడ్డు ముందా పిట్ట ముందా, లేకపోతే విత్తు ముందా చెట్టు ముందా అన్న ప్రశ్నకి జవాబు లేదు. ఇప్పుడు నేను అసలు ఏదో తమో గుణం వల్ల అదే బీజంగా ఈ సంస్కృతి భూమిజాన్ని అయ్యాను కదా, ఈ జన్మన్న చెట్టును తెచ్చుకున్నాను కదా మీనా అన్న స్కందంతో. అయితే అసలు ఈ అజ్ఞానంలో పడకన్నా ముందు నేను బాగానే ఉంటుంటా కదా, ఎందుకు అసలు ఫస్ట్ టైం నేను అజ్ఞానంలో పడ్డాను? ఎందుకు నాకు ఈ తమో గుణం ఆవరించింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు తమో గుణం ఆవరించి ఇంకా అక్కడి నుంచి ఆ రజోగుణం పట్టుకొని ఈ ఆవరణ విక్షేపాలు నన్ను ఇట్లా సుడిగాల్లో పెట్టి తోస్తున్నాయి కదా, అందులో నుంచి బయట పడనీయకుండా అది అసలు ఫస్ట్ టైం నేను ఎందుకు చేశాను అని ఆ ప్రశ్న అప్పుడప్పుడు ఎప్పుడైనా ఏం తోచినప్పుడు కలుగుతుంది. దానికి కొంతవరకు ఆయన చెప్తున్నారు ఇక్కడ, అది నైసర్గికం, ప్రకృతిలో ఉంటే ఇది సహజము. ఈ అనాత్మ తోటి బంధము ఎందుకు ఉంటుందంటే అజ్ఞాన మూలము. దానికి ఆది లేదు అంతు లేదు, అది స్టార్ట్ అవ్వడం ఎండ్ అవ్వడం ఉండదు, అది కంటిన్యూటీ ఉన్న విషయం, అది కంటిన్యూస్ గా ఉంటుంది అని ఈ రీతిగా చెప్పబడుతుంది అని చెప్పారు. మరి అంత నువ్వు ఖరాఖండిగా మొండిగా చెప్తే అసలు ఫస్ట్ స్టార్టింగ్ లేకుండా ఏదైనా ఉంటుందంటే ఉంటాయి, రెండు అట్లానే ఉంటాయి. ఆత్మ అయినా అనాత్మ అయినా ఆది అంతం లేకుండా ఉంటాయి. ఆది అంతంతో ఉన్నది నా శరీరం, మీనా అన్న శరీరం, అందులో ఉన్న ఏదో మిగిలిన ఇంద్రియాలవన్నీ. కానీ ఆది అంతు లేకుండా ఆత్మ అనాత్మ రెండూ ఉంటాయి, ఆ రెండూ ఎప్పుడూ ఉంటాయి అవి. కాబట్టి అసలు
ఈ అజ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? అంతకన్నా ముందు నేను మొత్తం జ్ఞాన రూపాన్ని అయితే, జ్ఞానం నా స్వరూపం అయితే, జ్ఞాన స్వరూపమైన నాకు ఈ అజ్ఞానం ఎప్పుడు పట్టుకుంది అంటే ఉంటుంది, అది న్యాచురల్, అది ఉంటుంది. అది ఒక్కొక్కసారి ఈ రూపాలతోటి బయటపడ్డాక ఇంకా మొత్తం కమ్మబడుతుంది. జ్ఞానంతో దాన్ని తీసేసుకోవచ్చు, అంతే విషయము. దాన్ని ఇంకో రకంగా కూడా చూసుకుందాం. అందుకనే ఈ రూపాలన్నీ కనిపిస్తున్నాయి అంటే త్రిగుణాలను దాటిపోతే, త్రిగుణాతీతమైతే లేదా కాలాతీతమైతే, కాలాన్ని దాటినప్పుడు, త్రిగుణాలు దాటినప్పుడు, ద్వంద్వాలు దాటినప్పుడు, ద్వంద్వాతీతం, త్రిగుణాతీతం, కాలాతీతం అయినప్పుడు ఇంకా ఓన్లీ జ్ఞానం మిగులుతుంది, అజ్ఞానం ఉండదు. ప్రకృతిలో ఉంటే కాలానికి, గుణాలకి, ద్వంద్వాలకి లోబడి ఉంటాము, అప్పుడు అజ్ఞానం ఉంటుంది. ఇంకింతే విషయం. గుణాలకి, కాలానికి, ద్వంద్వాలకి అతీతంగా ఉంటే జ్ఞాన స్వరూపంగా ఉంటాము. గుణాలకి, కాలానికి, ద్వంద్వాలకి లోబడి ఉంటే అనాత్మలుగా ఉంటాము. ఆత్మగా ఉన్నామా, అనాత్మగా ఉన్నామా, అది అద్దంలో అటు ఇటు చూసుకున్నట్టు ఉంటుంది, అది ఏ విధమైన మనస్థితితో ఉన్నామని. కాబట్టి ఆ బుద్ధిని పెంచుకోవడం ఒక్కటే ఉంది. అప్పుడు ఆ తెర తొలగిపోతుంది, అప్పుడు ఆ అడ్డుపోతుంది. ఇంకప్పుడు అది లేకపోతే ఉన్నదంతా ఒకటే, ఆత్మస్వరూపం అంతా జ్ఞాన స్వరూపం అని తెలుస్తుంది. దానికి స్టార్ట్ లేదు. నేను మీనాగా పుట్టడానికి ఒక స్టార్ట్ డేట్ ఒకటి ఉన్నదా? మీనాగా పుట్టడానికి అంటే ఉన్నది, కానీ అసలు జనరల్ గా నేను జన్మలెత్తడానికి ఒక స్టార్ట్ డేట్ ఉందంటే ఉండదు. ఎందుకంటే దానికి కాలం లేదు. కాలాతీతమై ఉన్నప్పుడు దానికి కాలం లేదు. కాలం ఉంటేనే స్టార్ట్ అండ్ డేట్స్ ఉంటాయి. అసలు నేను ఫస్ట్ టైం ఎప్పుడండి నేను అజ్ఞానంలో పడ్డాను, అసలు నాకు ఈ అవిద్య ఎప్పుడు దాపరించింది అంటే అది ఫస్ట్ ఎప్పుడండి అని ఆలోచించడానికి నువ్వు ఇక్కడ కూర్చొని ఆలోచిస్తున్నావు. కాలంలో ఉండి కాలానికి లోబడి ఆలోచిస్తున్నావు కాబట్టి స్టార్ట్ అండ్ పాయింట్స్ అడుగుతున్నావు. జ్ఞానానికి కాలంతో సంబంధం లేదు, అది కాలాతీతమైన విషయం. దానికి స్టార్ట్ అండ్ పాయింట్స్ ఉండవు కాబట్టి అది అనాది, అనంతము. దానికి అంతు లేదు, ఆది లేదు. దానికి అంతము లేదు, ఆది లేదు. అది అర్థం చేసుకోవాలి. కొంచెం ఓపిక చేసుకుని ఆలోచించుకుంటే తెలుస్తుంది. సరే, ఇప్పుడు జన్మ, పుట్టడం, అప్యయం, నశించిపోవడం అంటే చచ్చిపోవడం, వ్యాధులు మధ్యలో, జర, ముసలితనము, ఆదిగా ఉన్న దుఃఖాలనే ఈ ప్రవాహంలో పాతము, పడడము అన్నదాన్ని అముష్య, వీడికి అది జనయతి, కలిగిస్తుంది. అప్పుడు ఏం చేస్తుందంటే ఈ అజ్ఞాన మూలమైన ఈ అనాత్మ బంధం ఏం చేస్తుందంటే అముష్య వీని పట్టుకొచ్చి జన్మ, మరణము, వ్యాధి, జర అన్న దుఃఖాల్లోకి, రకరకాల ఆదిగా గల దుఃఖాలన్న ప్రవాహంలో పతనం చేస్తుంది, వాడిని పడేస్తుంది. అది పాతం. పాతం అంటే పడడం. జలపాతం అంటే జలం కూడా పైనుంచి కిందికి పడితే పాతం అవుతే, పైనుంచి కిందికి జలం పతనం అవుతే అది జలపాతం అవుతుంది. నేను కూడా ఇప్పుడు ఏమయ్యాను, జలపాతం ఏమో గాని నేను ప్రవాహపాతం అయ్యాను. ఉత్త ప్రవాహపాతం కాదు, దుఃఖ ప్రవాహపాతం. ఎందుకు వచ్చింది దుఃఖం అంటే జన్మ, అప్యయ, వ్యాధి, జరాది దుఃఖాల ప్రవాహపాతమై ఇప్పుడు నేను ఉన్నాను. ఇక్కడి నుంచి పైకి వెళ్ళాలి. ఇప్పుడు అజ్ఞాన మూల అయం అనాత్మ బంధ నైసర్గిక అనాది అనంత ఈరిత జన్మ, అప్యయ, వ్యాధి, జరాది దుఃఖ ప్రవాహపాతం జనయతి అముష్య. నా అస్త్రైః నా శస్త్రైః అనిలేన వహ్నిన ఛేత్తుం న శక్యః న చ కర్మకోటిభిః వివేక విజ్ఞాన మహా అసినా వినా ధాతుః ప్రసాదేన సితేన మంజునా. ఇంకెప్పుడు మరి ఎట్లా ఇది? ఇందులో నుంచి బయటపడే మార్గం ఏంటంటే చాలా ఈజీ మ్యాటర్. జ్ఞానాన్ని పెంచుకుంటే అజ్ఞానం తగ్గుతుంది, అంతే పెద్ద విషయమా? వెలుగు వస్తే లైట్ స్విచ్ ఆన్ చెయ్యి, లైట్ వెలిగితే వెలుగు వస్తే చీకటి అదే పోతుంది. చీకటిని సపరేట్ గా పంపించడం ఎక్కడ ఉంటుంది? అజ్ఞానాన్ని పోగొట్టుకోవడం అన్నది ఒకటి ఉండదు. జ్ఞానం పెంచుకో, అజ్ఞానం అదే పోతుంది, ఇంకంతే. అది ఎట్లా జరుగుతుంది అంటే ఇదిగో పట్టు. ధాతు ప్రసాదేన, ఈశ్వరానుగ్రహం వల్ల. ఈశ్వర ప్రసాదం కావాలి. ఈశ్వర ప్రసాదం ఏంటంటే
ప్రసాదం ఏంటంటే శాంతించిన మనసు. ప్రసాదం అంటే అనుగ్రహము, శాంతించిన మనసు. శాంతించిన మనసు ఎట్లా కలుగుతుంది అంటే, కోరికలు ఉపశమిస్తే, కోరికలకు విశ్రాంతి ఉంటే మనసు శాంతిస్తుంది. అప్పుడు ఈశ్వరమైన శివమైన మనసు ఉండాలి. ఆ రకంగా శివమైన మనసుంటే అందులో సితమైన వాడి అయిన షార్ప్గా ఉన్న మంజున చక్కటి వివేక జ్ఞానమన్న మహా అసి కత్తి ఉదయిస్తుంది. జ్ఞానాసిన అర్జున, జ్ఞానాసితోటే నీ సంశయాలన్నిటినీ చిత్వా ఛేదించి ఇంకా అప్పుడు అందులో నుంచి బయటపడు నువ్వు అని మన భగవంతుడు అందుకే చెప్తారు. జ్ఞానమన్న మహా అసి కావాలి, జ్ఞానమన్న ఒక పెద్ద కత్తి కావాలి. ఇప్పుడు అసి అది కూడా మనకు సిద్ధమైనది కావాలి, షార్ప్గా ఉండాలి, అది వాడిగా పదునుగా ఉండాలి, అది చక్కగా ఉండాలి, అది ఎట్లోకట్లా ఉండకూడదు. ఆ జ్ఞానమన్న అసి కత్తి ఏమి అంటే అది వివేక విజ్ఞానం అన్న మహా కత్తి కావాలి. వివేకము, వివేక జ్ఞానం కావాలి, విడదీసి చూసుకోగలిగిన శక్తి కావాలి, ఏది అవును ఏది కాదు అని ప్రతి దాన్ని అనలైజ్ చేసుకొని జాగ్రత్తగా పరిశీలించి చూడగలిగిన బుద్ధి కావాలి. మనసును, బుద్ధిని ఆ రకంగా సమాయత్తం చేయాలి, దాన్ని రుద్ది 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 బుద్ధిని షార్ప్గా తయారు చేయాలి. ప్రతి దాన్ని అనలైజ్ చేయాలి, ప్రతి దాన్ని అనలైజ్ చేయాలి. ఆ రకంగా అనాలిసిస్ అలవాటైపోవాలి, న్యాచురల్ గా రావాలి. అది ప్రతి దాన్ని వివేకంతో విశ్లేషణతోటి విచారిస్తూ ఆ జ్ఞానమన్న కత్తిని, ఆ బుద్ధిని రుద్ది రుద్ది దాన్ని కత్తిలాగా తయారు చేయాలి. సితేనా, పైగా సితం అంటే రెండు అర్థాలు ఉన్నాయి. షార్ప్ గా ఉన్నది అని అర్థము, సితం అంటే తెల్లది. పైగా మళ్ళా ప్రసాదము, ఈశ్వర ప్రసాదము, శివుడి ప్రసాదం, మనసు మంగళకరంగా ఉండాలి. శివం అంటే మంగళం అని అర్థం ఉంది కాబట్టి మంజున మంగళకరంగా స్వచ్ఛంగా ఉన్న మనసు, బుద్ధి, అది సితము, తెలుపు అని అర్థం ఉంది, తెల్లగా ఉండాలి. అది మళ్ళీ సితం అంటే షార్ప్ అని అర్థం ఉంది, షార్ప్ గా ఉండాలి. వివేకము, అనలైజ్ చేసుకొని ఆ నిజమా కాదా అని విడదీసి వేరు చేసి చూసుకోవడం రావాలి. ఆ రకంగా రుద్ది రుద్ది బుద్ధిని బాగా షార్ప్ గా తయారు చేస్తే, అటువంటి బుద్ధి వినా అది లేకపోతే ఇంకా కూర్చొని నువ్వు అస్త్రాలతోటో శస్త్రాలతోటో అనిలేన గాలితోటో వహ్నిన అగ్నితోటో దీన్ని చేత్తుం, ఈ అజ్ఞానాన్ని కొయ్యడం అన్నది నశక్య, సాధ్యం కాదు. నువ్వు కత్తులతోటి, కటార్లతోటి, అస్త్రాలతోటి, మంత్రాలతోటి, తంత్రాలతోటి, మంటలతోటి, గాలులతోటి, నీ ఇష్టం వచ్చిన సామాన్లన్నిటితోటి ఈ అజ్ఞానాన్ని కోద్దాము, దాన్ని ఛేదిద్దాము దాన్ని చూస్తే అది ఆ విధంగా జరిగే పని కాదు. అది అసఖ్యం, అది సఖ్యం కాని పని, అది కుదరదు. దానికి నీ బుద్ధినే మహా అసిలాగా, కత్తిలాగా రుద్ది షార్ప్ చేస్తే అప్పుడు దానితోటే ఈ అజ్ఞానాన్ని కొయ్యగలిగేది, కోసేది. కావాలంటే కూర్చొని నువ్వు కర్మ కోట్ల కొద్దీ వైదిక కర్మలన్నీ చేసుకో, యజ్ఞయాగాలు చేసుకో, పూజలు యాత్రలు చేసుకో, నీ ఇష్టం వచ్చిన కర్మలు చేసుకో, నీ కర్మ కోట్లు చేసుకో. ఆ చేసే కర్మలతోటి ఈ అజ్ఞానం పోదు. బుద్ధి షార్ప్ గా ఉంటేనే ఎందుకు 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 ప్రతిదానికి పూజ ఎందుకు చేస్తాను, చాలా శ్రద్ధగా చేస్తాను, నమ్మకంతో చేస్తాను. ఎందుకంటే శ్రద్ధ, ఆస్తిక్య బుద్ధి రెండు దైవీ గుణాలు. అశ్రద్ధగా ఉండడము, ఆస్తిక్య బుద్ధి లేదు, అపనమ్మకాలతో ఉండడము, ఈ రెండు ఆసురీ లక్షణాలు, రాక్షసీ గుణాలు. అవి పొత్తు మనకి దైవీ గుణాలు కావాలి, శ్రద్ధగా చేస్తాం. అందులో పైగా అశ్రద్ధ దానశ్చ వినశ్యతి అని ఆయన చెప్పారు కూడా. శ్రద్ధ లేనివాడు నశించిపోతాడు. కాబట్టి మనకు శ్రద్ధ ఉంటుంది. పూజలైనా, యజ్ఞాలైనా, యాగాలైనా, వ్రతాలైనా, యాత్రలైనా, కొండలెక్కడాలైనా అన్ని శ్రద్ధగా చేస్తాము. పైగా ఆస్తిక్య బుద్ధితోటి నమ్మే చేస్తాము.
అపనమ్మకాలతోటి సంశయాత్మ వినశ్యతి అని కూడా చెప్పారు ఆయనే. అపనమ్మకాలు లేవు, మనకు అనుమానాలు సంశయాలు లేవు. నమ్మి చేస్తాము, శ్రద్ధగా చేస్తాము, అశ్రద్ధగా కేర్లెస్ గా చెయ్యము. కానీ ఆ చేస్తున్నది శ్రద్ధగా, కేర్ఫుల్ గా, అలర్ట్ గా చేస్తున్నది, నమ్మి చేస్తున్నది అనుమానాలు లేకుండా, ఆ చేస్తున్న కర్మ ఏదైనా సరే, పూజైనా, వ్రతమైనా, నోమైనా, యజ్ఞమైనా, ఆఫీస్ పనైనా, వంట చేయడమైనా, మాట్లాడడమైనా, భగవద్గీత చదవడమైనా, ఏదైనా కర్మ వివేక విజ్ఞానమన్న మహాకత్తితోటి కూర్చొని అటువంటి బుద్ధితోటి చదివితేనే, అటువంటి బుద్ధితోటి చేస్తేనే. ఎందుకు చేస్తున్నామని తెలుసుకుంటూ చేస్తూ ఉంటేనే అప్పుడు ఈ అజ్ఞానం అన్న ఆ చీకట్లను కోసేది. లేకపోతే అందులోంచి బయటపడడం కష్టం. బుద్ధిని అట్లా అనాలిసిస్ చేయడం, దానికి అలవాటు చెయ్యాలి. పొద్దుస్తమానం అది ప్రతి విషయాన్ని అనలైజ్ చేసేటట్టు దాన్ని తయారు చెయ్యాలి. అది మనమే చేసుకోవాలి. ఆత్మానం ఉద్ధరేత చేయాలి, పక్కోడొచ్చి చెయ్యడు. మన బుద్ధిని ఉద్ధరించుకోవడం మనమే చెయ్యాలి. దానికి ఆ లక్షణం అనలైజ్ చేసే శక్తి దానికి కలిగించడం, దానికి ఆ బలం పెంచడము మనమే చెయ్యాలి. సరే, వేరే విధంగా దాన్ని అజ్ఞానాన్ని పోగొట్టుకోలేము. కానీ వేరే విధంగా పోగొట్టుకోలేము అంటే ఇది లాభం, యాక్చువల్ గా ధైర్యం ఇస్తుంది. ఈ విధంగా పోగొట్టుకోవచ్చు అని చెప్తున్నారు. ఆ అజ్ఞానాన్ని పోగొట్టుకోవచ్చు, ఆ అవిద్యలో నుంచి బయటపడొచ్చు, ఆ చీకట్లలో నుంచి బయటపడొచ్చు, ఆ వెలుగుల్లో నుంచోవచ్చు. దానికి ఏమి కావాలి అంటే వివేక విజ్ఞాన మహా అసి. అది కూడా సితంగా ఉండాలి, మంజుగా ఉండాలి, అది ప్రసాదంతో కూడి ఉండాలి. దానితో చెయ్యొచ్చు. నా అస్త్రైః న శస్త్రైః అనిలేన వహ్నినా ఛేత్తుం న శక్యః న చ కర్మ కోటిభిః వివేక విజ్ఞాన మహా అసినా వినా ధాతుః ప్రసాదేన సితేన మంజునా. శృతి ప్రమాణ ఏకమతేః స్వధర్మ నిష్ఠా తయా ఏవ ఆత్మ విశుద్ధిః అస్య విశుద్ధ బుద్ధేః పరమాత్మ వేదనం తేన ఏవ సంసార మూల నాశనః. తేన ఏవ సంసార సమూల నాశః అని ఆయన స్టెప్స్ చెప్తున్నారు. అయితే కోట్ల కొద్ది కర్మలు చేస్తే ఉపయోగం లేదంటే కర్మ మానుకొని కూర్చోవద్దు. కర్మలు ఫస్ట్ స్టెప్. కానీ కర్మల దగ్గర ఆగిపోలేదు. కర్మలు చెయ్యకుండా కూర్చోవడానికి వీల్లేదు, కర్మల దగ్గర ఆగిపోవడానికి వీల్లేదు. రోజు చేసేది అలవాటైపోయింది కాబట్టి ఇంకా ఎన్నాళ్ళైనా కూర్చొని అవే పూజలు, అవే వ్రతాలు, అవే తిరగడాలు, అవే యాత్రలు, అవే తిరుపతికి వెళ్ళి రావడాలు, అక్కడికి ఆగడానికి వీల్లేదు. అవి కూడా చేయకుండా ఎగ్గొట్టడానికి వీల్లేదు. ఎందుకు చెయ్యాలి కర్మలు? చేస్తున్న కర్మలను వివేక జ్ఞానంతో ఆలోచించుకుంటూ విచారించుకుంటూ చెయ్యాలని చెప్పుకున్నాం కదా. దానివల్ల ఏమవుతుంది, ఎందుకు చెయ్యాలని ఇక్కడ చూసుకుందాము. శృతి ప్రమాణ ఏకమతేహే. శృతి ప్రమాణము, మనకి కొన్ని రకాల ప్రమాణాలు ఉంటాయి. మనకు ప్రత్యక్ష, ఆగమ, పరోక్ష ప్రమాణాలు కొన్ని ఉంటాయి. ప్రత్యక్ష, అనుమాన, ఆగమ ప్రమాణాలని 3 రకాల ప్రమాణాలు ఉంటాయి. స్టాండర్డ్స్ మనము చూసుకోవడానికి, కంపేర్ చేసుకోవడానికి. ఒకటి ఏంటంటే ప్రత్యక్షం, కళ్ళతోటి చూస్తే తెలుస్తుంది, అవును అని తెలుస్తుంది, అది ప్రమాణం. రెండోది అనుమానం, ఏదో పొగ కనిపిస్తుందంటే నిప్పు ఉండే ఉంటుంది అని ప్రమాణం, అదే అనుమాన ప్రమాణం. మూడో ప్రమాణము శృతి, వేదాలు, ఆగమాలు, పెద్దవాళ్ళు చెప్పేవి చేసి చూపించేవి, శృతులు పురాణాలు చెప్పేవి. వాటిని చూసుకొని ఆగమాల్లో చెప్పిన వాటిని ప్రమాణంగా పెట్టుకొని ఉన్నది 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 అని వేదం చెప్పింది, ఉన్నది అని ఉపనిషత్తు చెప్పింది, ఉన్నదని వ్యాసుల వారు చెప్పారు. ఆ రమించే ఆత్మారామ స్థితి ఒకటి ఉన్నది, రామం ఉన్నది అని మన వాల్మీకి మహర్షి చెప్పారు. వాళ్ళు ఉన్నది అని చెప్పిన దాన్ని పరమ ప్రమాణంగా తీసుకొని అదే నమ్మకంతో మనము ముందుకు వెళ్ళవలసి ఉంటుంది. ఆ రకంగా ఉన్న ఏకమతి, దాన్ని నమ్మి ఫాలో అయ్యే బుద్ధి, అనుమానాలు లేకుండా ఉన్న మతి. అనుమానాలతోటి ఉన్నది అంటే అది అనేకమతి, అది రకరకాలుగా ఉన్న మతి, అది అనేకంగా కాదు, ఏకమతి.
వేదాలు చెప్పాయి, ఉపనిషత్తులు చెప్పాయి, పెద్దవాళ్ళు చెప్పారు, నేను నమ్ముతాను అన్న బుద్ధితో ఉన్నవాడికి వాడికి వచ్చేదేమి ఫస్ట్ అంటే స్వధర్మ నిష్ఠ కలుగుతుంది. వాడి ధర్మం వాడు చేయవలసింది, ఇది నా ప్రారబ్ధ ధర్మం, ఇది నా ప్రారబ్ధ కర్మం, ఇది నేను చేస్తాను, ఇది నా ధర్మం అని వాడు చేయవలసిన కర్మల్లో వాడి ధర్మాల్లో వాడికి నిష్ఠ ఏర్పడుతుంది, నమ్మకం ఏర్పడుతుంది. దానివల్ల ముఖ్యంగా దాని తర్వాత తయా ఏవ దానితోటే ఆత్మ విశుద్ధి అస్య, వాడికి అప్పుడేం కలుగుతుందంటే ఆత్మశుద్ధి, చిత్తశుద్ధి కలుగుతుంది. ఆ చిత్త శుద్ధి కలిగిన వాడికి విశుద్ధ బుద్ధేహే, వాడికి ఏం జరుగుతుంది? చిత్తశుద్ధి కలిగితే పరమాత్మ వేదనం, పరమాత్మ తెలుస్తుంది, మనసులో పరమాత్మ కదులుతుంది, గోచరిస్తుంది. ఎట్లా అంటే మళ్ళీ మనం భాగవతంలో చూసుకుంటున్నాము, నారదుల వారు వాళ్ళ ఇంటికి వచ్చిన వాళ్ళు కొంతమంది యతీంద్రులు వెళ్ళిపోయే సమయంలో, చాతుర్మాస్యం అయిపోయి వెళ్ళిపోయే సమయంలో మంత్రాన్ని చెప్తే వాళ్ళు చెప్పిన విషయాన్ని అన్నాళ్ళు 4 నెలలు విన్నాడు ఆ పిల్లాడు, మనసులో పెట్టుకున్నాడు. వాళ్ళు ఏదో చెప్పిన మంత్రాన్ని ఇక్కడికో దూరంగా ఒక్కడే వెళ్లి అడవిలో కూర్చొని ఆయన అదే మనసులో ధ్యానిస్తుంటే ఆయన మనసులో పరమాత్మ తెలిసాడు, ఆయన మనసులో పరమాత్మ కదిలాడు. దాన్ని పరమాత్మ వేదనం, వేద అంటే తెలుసుకోవడం, విద్ధి విద్ధి అని చెప్తుంటారు మన భగవంతుడు. విద్ధి అంటే తెలుసుకో అని, వేద తెలుసుకునేది, జ్ఞానం అని అర్థం, తెలుసుకోవడం వేదనం. మనం వేదన అంటే ఇంకా కష్టం అనుకుంటాం, అబ్బో ఎంత వేదనకు గురవుతున్నాడు అంటే, వేదనకు గురవడం అంటే కష్టం గురవడం కాదు, వేదన కష్టం వాడికి తెలుస్తున్నది, ఏదైనా సరే తెలుసుకోవడం వేదనం. పరమాత్మ మనస్సులో మెదులుతాడు. అట్లానే మనకి ఎవరికైనా సరే యాక్చువల్ గా పరమాత్మ మనసులో కదులుతాడు, తళుక్కున. ఆ కదలడము ముఖ్యము. చిత్తము శుద్ధమవుతే ఫస్ట్ జరిగేది ఏంటంటే మనసులో పరమాత్మ తెలుస్తాడు, ఏదో ఒక రూపంలో, నమ్మిన రూపంలో. అప్పుడేమవుతుందంటే ఇంకా ఆత్మజ్ఞానం తర్వాత కలుగుతుంది. వెంటనే నెక్స్ట్ స్టెప్ ఆత్మజ్ఞానం కలగడం. ఆ ఆత్మజ్ఞానం కలిగితే తర్వాత జరిగేది తేన ఏవ, దానివల్లే సంసారము సమూలంగా నశించిపోతుంది. మళ్ళీ జన్మలు, సంసారం అంటే సృష్టి, మళ్ళీ జన్మించడము, ఈ సర్గ సమూలంగా, మూలం లేదు. మూలమేమి? అజ్ఞాన మూలం కదా దానికి, బీజం అదే. ఆ అజ్ఞాన మూలము, బీజము దేనికి అంటే మీనా అన్న ఈ మొద్దుకి, ఈ మొద్దును పెట్టుకొని తయారైన కొమ్మలతోటి, పూలతోటి, పళ్ళతోటి బాగా విస్తరించిన ఈ జన్మకి మూలమేమి అంటే ఆ సంసారానికి మూలము నా అజ్ఞానము. అది సమూలంగా నశించిపోతుంది. అవెందుకు? జ్ఞానం పెరిగితే అజ్ఞానం పోతుందని చెప్పుకున్నాం కదా, లైట్ వస్తే చీకటి పోయినట్టు. అట్లా ఆత్మజ్ఞానం కలిగితే అజ్ఞానం పోతుంది, రెండు కలిసి ఉండవు. కాబట్టి సంసారం సమూలంగా నశించిపోతుంది. అవి దాని స్టెప్స్. ముందు పెద్దవాళ్ళు చెప్పింది శృతి విన్నది, శృతి అంటే చెవు అని కూడా అర్థం ఉంది. వేదాల్లో చెప్పింది ఆగమ ప్రమాణం ఒకటే కాదు, పెద్దవాళ్ళు చెప్పింది నీకు తెలిసింది, నువ్వు వింటున్నది, దాన్ని ప్రమాణంగా పెట్టుకొని ఆ బుద్ధితోటి, ఏకమతితోటి ఒకవేళ నువ్వు ఈ కోట్ల కర్మలు చెయ్యి పర్వాలేదు, కానీ ఎందుకు చేస్తున్నానని వివేక జ్ఞానంతో కలుపుకొని చేస్తూ ఉంటే అసలు ఎందుకు చేస్తున్నావో తెలుస్తుంది. నీ ధర్మం మీద నీకు నిష్ఠ పెరుగుతున్నప్పుడు ప్రశ్నలు అడగవు, నాకేది మంచిదో నాకేది కాదో నాకు తెలియట్లేదు కృష్ణ, నువ్వే చెప్పు కృష్ణ, నాకు అప్పుడు అడగక్కర్లేదు. నీ స్వధర్మం ఏంటో భగవంతుడు చెప్పక్కర్లేదు, నీకే తెలుస్తుంది. దాని మీద నిష్ఠ పెరుగుతుంది. దాన్ని అనుష్ఠానం చెయ్యాలన్నా ఆ శ్రద్ధ పెరుగుతుంది. దానితోటి తయాయేవ, దానితోటే చిత్తశుద్ధి కలుగుతుంది. చిత్తశుద్ధి వల్ల భగవంతుడు మనసులో తెలుస్తాడు. భగవంతుడు మనసులో తెలిస్తే దాని వల్ల ఆత్మజ్ఞానం కలుగుతుంది. ఇంక నెక్స్ట్ వెంటనే సంసారం సమూలంగా నశించిపోతుంది అని చెప్తున్నారు. శృతి ప్రమాణ ఏకమతే స్వధర్మ నిష్ఠ తయా ఏవ ఆత్మ విశుద్ధి అస్య విశుద్ధ బుద్ధే పరమాత్మ వేదనం తేన ఏవ సంసార సమూల నాశః అన్న చోట మనం వాటికి ఆపుదాము. ఇంకా 149వ శ్లోకం దగ్గర నుంచి 149th దగ్గర నుంచి వచ్చే వారం చదువుకుందాము. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.